We have today Chalasani Srinivas garu. Let us welcome him in Prashna. రాజధాని లేకపోయిన ఆంధ్రులకి అమరావతి అవసరం. ఎకరాలు తీసుకుంటున్నారు కదా. వాట్ ఈస్ యువర్ వ్యూ పాయింట్ ఆన్ అమరావతి క్యాపిటల్? మీరు యాన్ అన్ఫిట్ టు రూల్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను అమరావతి మీద రిపోర్ట్ ఇచ్చాం. ఈ దిక్మాల వాస్క్ బ్యాచ్ మేము బయలుదేరి ఆ సౌత్ వెస్ట్లో బరువు ఉండాలని చెప్పి ఇండస్ట్రీస్ పెట్టారంట. రాజమౌళి గారిని పిలిచారు ఒకప్పుడు. నువ్వు బాగా డిజైన్లు వేసావు, మా అమరావతి డిజైన్లు వేసామన్నారు. అందులో ఒక అడ్వైజర్ గారు అన్నారు, సార్ ఆ బాహుబలి ఎక్కడికి వెళ్ళిపోయింది, మీ మీద ఉంది, ఇద్దరి మీద కలిసి ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఈ పైకి చూస్తున్నాను ఎక్కడికి కాదు, సూర్యకిరణాలు పడతాయి. ఏమన్నా అవునా, బుద్ధి లేదా? ఏడకి వెళ్ళి పడతాయి, ఎవడి నెత్తి మీద పడుతుంది? అది స్పీకర్ నెత్తి మీద పడాలా, ముఖ్యమంత్రి నెత్తి మీద పడాలి, ఎవరి నెత్తి మీద పడాలి, ఎన్ని గంటలకు పడాలి? సోనియా గాంధీ గారు లాంటి ఒక అహంకార భావన కలిగిన అలాంటి ఆవిడని ఎదిరించి జైలుకి వెళ్ళాడు. కక్ష సాధింపు వైపు వెళ్లకుండా ఉంటే 20-30 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి ఉండేవాడు. ఆయన హార్డ్ వర్క్, సస్టైనబిలిటీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఆకలింపు చేసుకుంటాం. నెంబర్ 1 రాజకీయాల్లో. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా మొత్తం అన్ని పక్కన పెట్టి పిఆర్ మేనేజ్మెంట్లో పడినట్టు మీకు అనిపించలేదా? ఏది బళ్ళు చోట్లు దిక్కుమాలిన అడ్వైజర్ సలహాదారులు ఉంటారండి. మీకు అనిపించిందా ఈ పిఆర్ ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఒక పిఆర్ కదా. చలసాని శ్రీనివాస్ గారి మీద లేదండి, చాలా ఉన్నాయి. నేను మీకు చెప్పకూడదు, క్వశ్చన్ బాపత్ర కూడా ఉన్నది. ఒక బ్యాచ్కి ఒక కులం నుద్దారు, ఒక్కో బ్యాచ్ వీళ్ళు తిడతా ఉంటారు, మా నాయకుడి మీద చేశానని, వీడు ఏదో దొంగ నా కొడుకు అని వీళ్ళు కులగజ్జి బ్యాచ్లు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడారు? ఈ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? కళ్యాణ్ బాబు గారు ఏం మాట్లాడారు? బూతులతో వాళ్ళ పార్టీ నేర్పిన సంస్కృతి అనుకుంటా, వాళ్ళ మతం గురించి గొప్ప వాళ్ళ సంస్కృతి అనుకుంటా, బూతులతో మాట్లాడతా అన్ని విధాలు కులం మాత్రం ఎండ ముద్రేస్తారు వీళ్ళకి. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడారనుకోండి, మీ తాత ముస్లిం కదా, జనాలు కూడా నేను చెప్తున్నానండి, స్వతంత్ర వ్యక్తిత్వాన్ని చంపేయటంలో చాలామంది సహకరిస్తున్నారు. వీళ్ళు పోయేది ప్రజలే. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత పాలకులా? వెల్కమ్ టు ప్రశ్న. సామాజిక మాధ్యమాల్లోనే కాకుండా ఈరోజు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక్కొక్కళ్ళు పులులు సింహాలుగా వాళ్ళకి వాళ్ళు ప్రోపగాండా క్రియేట్ చేసుకుంటూ, ప్రొజెక్ట్ చేసుకుంటూ, లేస్తే మనుషులు కాదని చెప్పే ఈ సమాజంలో మనందరికీ కూడా తెలియాల్సిన ఒక ముఖ్యమైన వ్యక్తి, ఒక రేషనలిస్ట్గా, సోషల్ యాక్టివిస్ట్గా, తను మేధావుల సంఘానికి అధ్యక్షుడిగా, ఫౌండింగ్ మెంబర్గా కూడా ఉండటమే కాకుండా ప్రత్యేక హోదా మీద అందరికంటే ముందు గలమెత్తటమే కాకుండా ఇట్లాంటి రాజకీయ, సామాజిక ఉద్యమాలలో ఎన్నో పార్టిసిపేట్ చేయటమే కాకుండా తనంతట తాను ఇనిషియేట్ చేసిన వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. వీ హ్యావ్ టుడే చలసాని శ్రీనివాస్ గారు. లెట్ us వెల్కమ్ హిమ్ ఇన్ ప్రశ్న. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు సార్? పర్వాలేదండి. సార్, టెల్ మీ, మీరు ఈ మధ్య అసలు యాక్టివ్గా, అంటే పొలిటికల్గా కాదు, సోషల్గా కూడా యాక్టివ్గా కనిపించకపోవటానికి కారణం ఏంటి? ఇన్ ఫస్ట్ ప్లేస్ నేను విన్నది మీడియా సంస్థలు చలసాని శ్రీనివాస్ గారిని దూరం పెట్టినవి అని ఒక నానుడు ఉంది బయట. ఇస్ దట్ ట్రూ? ఆ నానుడిగా నిజంగానే ప్రజలకు తెలిసినా పర్వాలేదు, తెలియకపోవటం వల్ల నేను ఎక్కడికో వెళ్ళిపోయానని, కనపట్టలేదని, అది కూడా దాటి అనుచితంగా, అసభ్యంగా, అమానవీయంగా, నేను పదం వాడతాను, అమానవీయంగా ప్రవర్తించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 2019 ముందు కంటే కూడా ఆ తర్వాత ఉధృతంగా ఉద్యమం చేశాం. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు, ఇచ్చాపురం నుంచి మిగతా మొత్తం బస్సు యాత్రలో, పాదయాత్ర, యువజన విద్యార్థి సంఘాలతో పాటు జగన్ గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, విభజన హామీల కోసం, విశాఖ ఉక్కు కర్మాగారం కోసం పరితపించాం. దాంట్లో మమేకమై ఉండటం వల్ల
కుటుంబంలో తీరని లోటు కూడా నాకు సంభవించింది. సరే, దాంతోపాటు మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు వందలాది మందితో ధర్నాలు చేసినప్పుడు జంతర్ మంత్లో ధర్నా జరుగుతుంటే ఈ 100 మందిలో మెజార్టీ 99% మంది నేనే తీసుకెళ్ళాను ఢిల్లీకి. ఇప్పుడు కాదు, 400 ఇంత ముంచి సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా మీరు ఒక 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 దిక్కుమాలిన ఉద్యోగ నాయకుడిని పెట్టి ఆడిచ్చిన దొంగ నాటకంలో కొంతమంది ఏదైనా కానివ్వండి, ఆ నాయకుడి టిక్కెట్లు కూడా నా అకౌంట్లో తీశాను. చెప్తున్నాను ఢిల్లీకి. సరే, పక్కన పెడదాం. అవి పేరు అంటే అసహ్యం అండి నాకు, ఆంధ్ర ద్రోహిల గురించి మాట్లాడను. కానీ వాళ్ళ లేదు, అతను పెట్టుడు లీడర్లో 6 నెలలు ఉద్యమం. ఇప్పుడు 97లో ఇందిరారెడ్డి గారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది ఇందిరారెడ్డి గారు. కరెక్ట్. ఏది మలికాలంలో, తొలికాలంలో కాదు, మలికాలంలో. చాలామందికి తెలియదు, కన్వీనియంట్గా విస్మరిస్తున్నారు. 2013లో మొదలైందని ఒకళ్ళు, 9లో మొదలైందని ఒకళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు రమణారెడ్డి గారిని అంగళ్ళు, మదనపల్లి ఆయన, తర్వాత టి లక్ష్మీకాంతం గారు ఎక్స్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే చేశారు తెలంగాణ. మేము ముగ్గురం కలిసి సమావేశం పెడతాం. వాళ్ళు ఆ తర్వాత పుస్తకాలు ప్రచురిస్తూ ఉంటే ఈ సరైనది. ఇప్పుడు నేను ఒకటే కోరుకున్నాను, రాష్ట్రం అని కాదు, 13.5 కోట్ల తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలి. వాళ్ళు ముక్క చెక్కలైపోయి ఉన్నారు తెలుగు ప్రజలుగా. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆత్మత్యాగంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో ఆయన కోరుకుంది మెద్రాసుతో కూడిన, చన్నపట్నంతో కూడిన ఆంధ్రప్రదేశ్. మెద్రాసు లేకుండా, చన్నపట్నం లేకుండా ఆంధ్రప్రదేశ్ ఇవ్వడానికి జేవీపీ కమిటీ ఎప్పుడూ యాక్సెప్ట్ చేసింది. 48లోనే జవహర్లాల్ వల్లభాయ్ పటేల్ పట్టాభిరామయ్య కమిటీ ముందుగానే యాక్సెప్ట్ చేస్తే మనం ఒప్పుకోలేదు. దామెర్ల వెంకటాద్రి నాయుడు గారు నాన్నగారి పేరున చెన్నపనాయుడు పేరు మీద ఏర్పడిన చెన్నపట్నం, దానిలో కావలి గారు పెదరాయుడు మొత్తం చూసుకున్నా సరే, తర్వాత లేట్ ఇన్ఫ్లెక్స్ వల్ల ఆ చుట్టుపక్కల తమిళనాడు నుంచి కొంత పాపులేషన్ కొంత పెరగడం జరిగింది మెద్రాసులో, చెన్నపట్నంలో. అందువలన ఆయన ఆత్మత్యాగం చేశారు, పోరాటం. దానివల్ల నెంబర్ ఆఫ్. సో బేసికల్లీ పొట్టి శ్రీరాములు గారి యాక్చువల్ ఇంటెన్షన్ ఇస్ టు గెట్ చెన్నై ఆల్సో, చెన్నపట్నం కూడా. తప్పనిసరిగా చెన్నపట్నంతో కూడిన ఆంధ్రప్రదేశ్ కావాలనేది ముఖ్యమైన డిమాండ్. ఒక తెలుగు వాళ్ళకి రాష్ట్రం కావాలనేది. ఓకే. సరే, బల్సామూర్తి గారు ఇట్లా చేశారు. సరే, ఆయన ఎంత బాధపడ్డాడో, ఎలాగ స్పందించారో ప్రజలు చూసిన. లాస్ట్లో స్పందించారు. నరక యాతన పడి ఆయన, పడాల రామిరెడ్డి గారు మొన్న చనిపోయారు 90. ఆయన కింద ఆయన దగ్గర ఉండేవారు సూర్యనారాయణ రాజు గారని, ఆయన దగ్గర కుర్రోడు కింద ఉన్నప్పుడు ఆయన కూడా మొన్న బాగా పరిచయం నాకు. నాతో పాటు చాలా సమావేశాల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, మొన్నే దాదాపు 90 సంవత్సరాల వయసులో చనిపోయారు, ఏలూరుపాడు. సరే, నేనేమంటున్నానంటే పెద్దవాళ్ళతో పరిచయం ఉంటుంది నా అదృష్టం అనుకుంటున్నాను. ఆంధ్ర 13.5 కోట్ల తెలుగు జాతి యొక్క అభ్యున్నతి నాకు ప్రాధాన్యత. ఈ ప్రపంచంలో కావాల్సింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది. మానవీయత, 13.5 కోట్ల తెలుగు జాతి అభ్యున్నతే ఈ దేశంలో నాకు అత్యంత ముఖ్యం. ఆ తర్వాత మా ద్రావిడులు, దేశమూలవాసిన ద్రావిడులు, దేశమూలవాసులు, బెంగాలీ, మరాఠీ అందరూ కలిసిన, అలాగే మన దేశం పంజాబీలు అందరూ కలిసి మన దేశం ప్రపంచంలో ఉన్నతంగా ఉండాలి. పర్యావరణం ఇదే. అందువల్ల నెంబర్ ఆఫ్ రీజన్స్ కానీ ఏది కానీ ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కూర్చుని ఒక ప్రాంతం వాళ్ళు కలిసి ఉందాం అనుకున్నారు, కొంతమంది విడిపోదాం అనుకున్నారు, ఒక ప్రాంతంలో కొంతమంది. దాన్ని మనం ఒక తప్పుగా భావించకుండా, బాబు నువ్వు తప్పుగా మేము కలిసి వెళ్తాం అనుకుని ఇది అని చెప్పాలి. ఒక అనంతపురం జిల్లాలో ఒక మీటింగ్లో కూర్చుని ఈ పెట్టుడు నాయకుడు తెలంగాణ మహిళల గురించి, చీరల గురించి మాట్లాడాడు. అవును. తినే అన్నం గురించి మాట్లాడాడు. అందుకని కాదండి, వాళ్ళు పెంచుకుంది ఇలాంటి ఎదవల వల్ల కాదు, వాళ్ళు విడిపోవాలనుకున్న ఒక ముఖ్యమైన కారణం ఇదే, అవమానిస్తున్నారని, యాసలు అవమానిస్తున్నారని. నిజమే కదా. యాక్చువల్గా మనం ఆలోచించుకుంటే మూవీస్లో కావచ్చు, వీటిల్లో వాళ్ళని, అంటే తెలంగాణ డైలెక్ట్ని, ఆ మాండలికాన్ని కావచ్చు, కమెడియన్స్కి ఆపాదించటము, విలన్స్కి అట్ ద సేమ్ టైం దాన్ని చెప్పండి. కమెడియన్స్ని, విలన్స్ని అక్కడ ఆపాదించినట్టే అది ఒక విభజనకు ఒక కారణం కాకూడదని చెప్పాను. దాంతోపాటు గోదావరి జిల్లాలను పట్టుకుని యాసని ఎటకారం చేయటం, ఉత్తరాంధ్ర జిల్లాలను చేయటం ఒక దాంట్లో అనేది ఇబ్బంది లేదు, పదే చేయటం జరిగింది. అది విభజనకు కారణం కాకూడదు. రాజకీయ కారణాలు, చిన్న వాస్తవికతను దృష్టిలో పెట్టుకుని దానికి 10 రెట్లు ఎక్కువ అబద్ధాలు చెప్పి చేసేయటం అనేది రాజకీయ వ్యవస్థ. సరే, ఏదేమైనా సరే నేను ఒక ప్రయత్నం చేశాను ఆ రోజు. సరే, అది మళ్ళీ చెప్పాల్సి మనం ఒకసారి వివరంగా దాని గురించి మాట్లాడుకుందాం. చల్సనేర్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఎస్ ప్లీజ్. డోంట్ యూ థింక్ తెలంగాణకి అన్యాయం జరిగిందని మీరు అనుకోవట్లేదా?
ఎందుకంటే తెలంగాణ అనే ప్రాంత ప్రజల గురించి చెప్తున్నాను. తెలంగాణ ప్రాంతంలో వెనుకబడ్డ ప్రజలకి, అవును, కోస్తా రాయలసీమలో కూడా వెనుకబడ్డ ప్రజలకి, ఆ జిల్లాలో వెనుకబడ్డ కొన్ని ప్రాంతాలకి ఖచ్చితంగా అన్యాయం జరిగింది. ఓకేనే సింగిల్ నేను ఒకటే చెప్తున్నాను. నేను కాదు, నేను పుస్తకాలు రాశాను. మీ సోదరులు మీరు చూశారు లేదు, దాదాపు 10 పుస్తకాలు బుక్లెట్స్ రాష్ట్రంలో నేను రాశాను. రీసెర్చ్ అండ్ డిఫరెన్స్ పుస్తకాలు అంటే 500-600 పేజెస్ కాకుండా దాని గురించి సంవత్సరం తరబడి, ఇప్పుడున్న నెట్ కూడా లేదండి, శోధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాసిన అంతవరకు గత 70 సంవత్సరాల నుంచి రాసిన వాళ్ళు లేరండి. తర్వాత దీన్ని కాపీ కొట్టి కొంతమంది రాసుకోవచ్చు, కానీ 10 ఏళ్ల తర్వాత నేను దానికి ఆవిష్కరించింది ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. సుధాకర్ రెడ్డి గారు, సుర్రం సుధాకర్ రెడ్డి గారు, రాఘోల్ గారు, ఇప్పుడు నారాయణ గారు, మండల బుద్ధప్రసాద్ గారు, డాక్టర్ శివాజీ గారు, ఐ వెంకటరావు గారు, నెంబర్ ఆఫ్ సిరీస్ బుక్స్లో చాలామంది 20 మంది ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. టీజీ వెంకటేష్ గారు, గాది వెంకటరెడ్డి గారు, లెర్న్ పర్సనాలిటీస్, పిరాట్ల వెంకటేశ్వర గారు, మీకు తెలిసి ఉంటుంది, ఎడిటర్స్ కానీ, నెంబర్ ఆఫ్ పీపుల్, ఎన్జిఓస్ నాయకులు, సుబ్బారావు గారు అందరూ ఉన్నారు. నెంబర్ ఆఫ్ బుక్స్ రాశాను. నేను ఒక్కటి చెప్తాను కారణం. కేసీఆర్ గారు మాటల మాంత్రికుడు, ఆయన మాట్లాడతా ఆంధ్రాలోకి కరెంట్ యాడ్ ఉంది, పదే రిపీటెడ్, మనకు వచ్చిన తర్వాత వచ్చింది, మనకు 1905లో వస్తే వాళ్ళకి 20లో వచ్చిందని చెప్తున్నారు మెద్రాస్కి. ఈయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1895లో ప్రపంచ చరిత్రలో 2వ ఎలక్ట్రికల్ ట్యామ్ మెడ్రాస్లో మొదలైంది. ఓకే, ఇదన్నీ చెప్పడానికి మాకు వాయిస్ మీడియా వాళ్ళు ఏం చెప్తే అదే 80% మీడియా భయమో ఏదో. ఆ తర్వాత నేను స్పష్టంగా పుస్తకాలు చెప్పాను. 1961 జనాభా లెక్కల ప్రకారం, వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 1956-57 రాష్ట్రం ఏర్పడిన నాటికి మొత్తం తెలంగాణలో విద్యుదీకరణ జరిగిన గ్రామాలు 10. ఒక్క చిత్తూరు జిల్లాలో 65 ఉన్నాయి. ఓకే, నమ్మలేని నిజం ఇది. ఇవాళ మీరు ఇంకో నమ్మలేని నిజం చెప్తాను. ఆ రోజు వరి ఉత్పత్తి బిఫోర్ ఎమాల్గమేషన్, వరి ఉత్పాదకత కానీ ఉత్పత్తిలో కానీ కోస్తా రాయలసీమలో చాలా ముందంజలు ఉండేవి. ఇవాళ 2026 సంవత్సరం, ఇప్పుడు 25-26 నాటికి దేశం మొత్తంలో 16.9 మిలియన్ టన్స్తో దేశంలో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్ అన్ని కలిపిన ఆంధ్రప్రదేశ్ 73, అంటే 45%. అంటే దీని మీద ఆంధ్రప్రదేశ్ మీద దాదాపు 125% ఎక్కువ తెలంగాణలో ఉత్పత్తి జరిగింది 2025 వరి. 2014 నాటికే ఉత్పత్తి ఎక్కువైంది. ఓకే, ఇది ప్రజలు ఎవరు అభివృద్ధి చెందారంటే హైదరాబాద్ ఆదాయం గురించి మాట్లాడుతూ ఉంటారు. హైదరాబాద్ సికింద్రాబాద్ ఎన్ని డీటెయిల్స్ ఇచ్చాను. హైదరాబాద్ సికింద్రాబాద్ ఆదాయం కంటే పశ్చిమ గోదావరి జిల్లా ఆదాయం ఎక్కువ ఉంది. ఓకే, ఇంకో విషయం నమ్మలేని నిజం, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్ టు జెడ్పీ ఓకే జిల్లా పరిషత్. ఇంకోటి కూడా ఇంకా స్పష్టమైన వివరాలు ఇవ్వాలంటే అందరూ వెరిఫై చేసుకోండి కావాలంటే. 1961 నాటికి ఇది భారత జనాభా లెక్కల గణాంక వివరాలు కూడా ఆథెంటిక్ రికార్డ్ అండి. ఇది ఎవరో వెంకట సుబ్బయ్యో ఎవరో రాసిన లెటర్స్ కాదు ఇది. ఓకే, దాని ప్రకారం హైదరాబాద్ జిల్లా కంటే, మళ్ళీ రిపీటింగ్ అగైన్ అండి, హైదరాబాద్ జిల్లా కంటే రెండోసారి హైదరాబాద్ జిల్లా ఇంక్లూడింగ్ రంగారెడ్డి. హైదరాబాద్ అప్పుడు విడిపోలేదు, రంగారెడ్డి జిల్లా ఏర్పడలేదు. కేవి రంగారెడ్డి గారు, చెన్నారెడ్డి గారు మేనమామ గారు మామ గారు పేరు మీద ఏర్పడిన జిల్లా అప్పటికి ఏర్పడలేదు. లో ఉన్న విద్యుత్ వినియోగం కంటే కృష్ణా జిల్లాలో ఉన్న విద్యుత్ వినియోగం 49% ఎక్కువ ఉంది. రిపీటింగ్ అగైన్, హైదరాబాదు అంటే ఇంక్లూడింగ్ హైదరాబాద్ నగరం, జిల్లా, రంగారెడ్డి అంతా కలిపండి, అత్రాఫీ బల్దాని అప్పుడు రంగారెడ్డి అన్నీ కలిపి ఉన్న మీరు డైరెక్ట్గా భారత లెక్కలకు వెళ్ళండి. దానికంటే కృష్ణా జిల్లా వినియోగం అంటే 8 కోట్ల యూనిట్లు ఉంటే అక్కడ 12.5 కోట్ల యూనిట్లు ఉండే. ఇదేంటి ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఉంది కదా అనుకుంటే ఎలక్ట్రిసిటీ 97% ఎక్కువ ఉంది. మీరు నమ్మలే నిజం, ఆల్విన్ ఉంది కదా అంటే నెంబర్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మిగతా అన్నీ కూడా ఉండటం వల్ల ఇది జనం ఎలా అర్థం చేసుకోవాలి? అభివృద్ధి కానాచని ఇది ఎక్కడుందో ఇప్పుడు హైదరాబాద్ తెలుసుకోండి ఎలా ఉంది, కృష్ణా జిల్లా ఎలా ఉంది. అందువలన కేసీఆర్ గారు అన్నట్టు నేనేమో నిజంగా తెలంగాణ విషయంలో మిగిలిన విషయంలో పెద్ద రిపోర్ట్ ఉంది, 5 రిపోర్ట్స్ అన్ని స్టడీ చేసి ఇచ్చాను. ఎస్, వాళ్ళు మాట్లాడిన దాంట్లో డెఫినెట్గా కొన్ని వాస్తవాలు ఉన్నమాట వాస్తవం, నో సెకండ్ థాట్. మనం అవి కెన్ డివేట్ అండి. మిగులు నిధులు ఉన్నాయని చెప్పిన దాంట్లో
ఒక్క ఉదాహరణ చెప్తాను. దిక్కుమాల ఆంధ్ర నాయకులు ఆ రోజు కొంతమంది చేసిన వాయిస్లెస్ అనమాట. కోస్తా రాయలసీమలో పాడి పరిశ్రమకి పాడి అక్కడి నుంచి కలెక్ట్ చేసేవారు, తెలంగాణలో ఎక్కువ అమ్మేవారు. అదేమో డెబిట్ ఖర్చు కింద అక్కడ రాసి ఆదాయం కింద ఇక్కడ చూపించారు. ఇది ఎంత శాతం ఉండొచ్చు? ఎంత శాతం ఉన్నా 2-3 మొత్తం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ తెలుసా మీకు? తెలంగాణ బడ్జెట్ 40-30 కోట్లు 40 కోట్లు ఉంటుంది. చెప్తున్నానండి. అది 50 లక్షలన్నా కోటి రూపాయలన్నా గణనీయమే మొత్తమే. అంటే నేను కొంత వాస్తవాన్ని కొన్ని అవాస్తవాలు జోడించారు. వాస్తవం లేదని ఎందుకంటే ప్రకాశం జిల్లా వెనుకబడిపోయి ఉంది. మొత్తం దేశం మొత్తం మీద జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం కొన్ని చోట్ల చూసుకుంటే 300-400 mm వర్షపాతం అనంతపురం జిల్లా ఉంది. ఇవన్నీ కూడా నిరసక్తతో పరిశీలించకపోతే ఎలాగండి? మొత్తం ఉన్న 23 ఉమ్మడి జిల్లాల్లో లోయెస్ట్ కెనాల్స్ ఇంక్లూడింగ్ ఇప్పుడు రంగారెడ్డి హైదరాబాద్ తీసేద్దామండి, ఇది సారీ హైదరాబాద్ తీసేస్తే అత్యంత తక్కువ కెనాల్స్ ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా. జనం వినటానికి అందువలన లెటస్ ఆ విషయంలో ఉద్దేశం ప్రకారం ఆంధ్రలో కూడా వెనకబడతాను. ఆంధ్ర తెలంగాణతో కలవటం వల్ల, తెలంగాణ ఆంధ్రతో కలవటం వల్ల నష్టపోయింది నేను ఆంధ్ర ప్రాంతం కాదు, కోస్తా రాయలసీమ. ఆంధ్ర అంటే నేను దాని మీద తప్పు మాటలు మాట్లాడుతున్నారండి. ఆంధ్ర అనే పదం ఒక విస్తృతమైన సమానార్థంతో తెలుగుకు సమానార్థకంగా వాడబడిన పదం. నేను ఇంటలెక్చువల్ డిస్కషన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇదే విషయం దేశపతి శ్రీనివాస్ గారు, రెస్పెక్టివ్ అదర్వైజ్ రసమయ్య బాలకృష్ణ గారు, తర్వాత ఇంకో గాయకుడు గారు ఉన్నారు, ముగ్గురు కూర్చున్నప్పుడు ఒకటే అడిగాను, ఆంధ్రాలో ఇంకొకసారి ఆంధ్ర అనే పదాన్ని తప్పుగా మాట్లాడదు ఎందుకు ఆడదు. కాళోజీ నారాయణరావు గారు తెలంగాణ భాషా దినోత్సవం అనే పేరు మీద పెట్టారు. ఓకే, ఆయన తెలుగువాడు కాదు, ఆయన మహారాష్ట్రియన్, వాళ్ళ మదర్ కన్నడిగా కూడా. ఆయన వరంగల్లో స్థిరపడ్డారు. ఆయన లోకల్ అయిపోతారు, సంతోషం. ఆయన ఒక మాట మాట్లాడి, ఏమి వేషం అనేది ఏమి భాష్యం అనేది అన్య భాషలు నేర్పి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా నువ్వు చావెందుకురా అని తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళని ఆంధ్రుడేనా అన్నాడు. కడివేండి గ్రామంలో 1946 జూలై 4వ తారీఖున దొడ్డి కొమరే అమరేడ్ అయ్యాడు. జై ఆంధ్ర మహాసభ అని. చాక లైలమ్మ, షేక్ బందగి, లేదంటే అంతకుముందు ఎవరు చేసిన ఆంధ్ర మహాసభ నేతృత్వంలో ఉద్యమించారు. ఇది ఎలా ఏర్పడిందంటే వివేకవర్ధిని కళాశాలలో సంస్కార సభని పెట్టుకుని అందరూ మాట్లాడుతున్నప్పుడు మరాఠీ వాళ్ళు మాట్లాడారు, హిందీలో మాట్లాడారు, ఉర్దూలో మాట్లాడారు. అల్లంపల్లి వెంకటరామారావు గారు నేను లేచి తెలుగులో మాట్లాడదామని, కానీ తెలుగు భేదంగి ముక్కు మొహం లేని భాషతో మాట్లాడతారని వాళ్ళు ఎక్కువ మంది మాట్లాడేటప్పటికీ అవమాన భారంతో బయటకు వెళ్ళి నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభని, ఎందుకంటే ఆంధ్ర మహాసభని ముందు దాని మీద రిజిస్ట్రేషన్ చేయించి అందరూ నాయన వెంకటరంగారావు గారు. ఆ తర్వాత నేను చూస్తేనండి తెలంగాణ మొత్తం మీద మీరు నమ్మని నిజం ఆంధ్ర గ్రంథాలయాలని కోస్తా రాయలసీమలో ఉందో 1-2 కూడా నాకు తెలియదు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర గ్రంథాలయం అని నాయన వెంకటరంగారావు గారు మనకు ఆయన సికింద్రాబాద్లో దాన్ని స్థాపించారు. ఆంధ్ర సమర్థి గ్రంథాలయం. అలాగే నేను వరంగల్ వెళ్ళొచ్చాను, నేను 2 చోట్లకి. రాజరాజ నరేంద్ర ఆంధ్ర గ్రంథాలయం అని వరంగల్లో పెద్ద ఆంధ్ర అనుశాసన గ్రంథాలయం 200 గ్రంథాలయాలు ఆంధ్ర పేరుతో తెలంగాణలో ప్రతి చోట ఏర్పరచుకున్నారు వాళ్ళే. చెప్తున్నానండి ఇవన్నీ. హైదరాబాద్ మేయర్గా ఉన్న ధర్మచరణ్ సాంఘీ గారు 1956లో రంగారెడ్డి గారు కావాలి, మిగతా వాళ్ళు అక్కడ ఎన్జి రంగా గారు లేకపోతే ఇంకొకళ్ళు మన సర్దార్ గౌతులక్ష్మి గారు తెలంగాణతో కలవన్నప్పుడు హైదరాబాద్ మేయర్ ఆయన వెళ్ళి గుంటూరులో మీటింగ్ పెట్టి మీరు కలవనంటే ఎలా కలవాలని మీటింగ్లు కూడా ఉన్నాయి. కొండా లక్ష్మీబాబూజీ గారు లాంటి గొప్పవాడు ఆ రోజు సమైక్యత కోరుకున్నారు. సో యువర్ పాయింట్ ఈజ్ ఆంధ్ర అనే పదం తెలుగు వాళ్ళందరికీ కూడా సంబంధించిన పదాన్ని రాజకీయ నాయకులు కేవలం లేకపోతే కొంతమంది వాళ్ళ లబ్ధి కోసం దీన్ని ఇప్పుడు అది సార్వజనికం చేసేసి అవతలాలు కూడా అలా మాట్లాడుతున్నారు. ఆంధ్ర అంటే కోస్తాకి లిమిట్ చేశారు. ఇంకోటి కూడా చెప్తాను, బాలకృష్ణ గారిని అడిగాను, వెరీ నైస్ జెంటిల్మెన్ అండి ఆయన, రసమయ్య బాలకృష్ణ. నేను ఇది మాకు ఆదికవి నన్నయ్య కాదు, ఆదికవి మాకు పోతనన్నారు. ఓకే, మా నన్నయ్య మాకు అడుగు పోతనే తీసుకోండి, తెలుగు వాళ్ళకి కూడా కోరుకున్నాం, పోతనే పెట్టుకోండి ఆదికవి కన్నా మాకేం బాధలేదు, చూపించి పెట్టుకుని. ఎందుకంటే ఏం రాశాడు పోతనన్నాం, భాగవతం శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం రాశారు.
ఎస్ మీరు చూడండి. కానీ వనం జలానరసింహరావు గారి పెద్ద ఆయన కూడా దాన్ని విరచించి మొత్తం అవి తీసుకునే కూడా దాని మీద మాకు చరిత్ర రాసిన వాళ్ళు ఉన్నారు, కళ్ళు లేరు. ఆయన ఎవరో అన్నారంట, చెల్లపల్లి వెంకట కవులో ఎవరో ఏదో మాట్లాడారని. అనుచిత పద్యాలమే విశ్వనాథ సత్యానంద గారు మాట్లాడిన కూడా ఇతరులు అవమానించేదట్టు అది మొత్తం కోస్తా రాయలసీమ వాళ్ళు అవమానించారా? అహంకారంతో ఆయన అవమానించి ఉంటాడు. అంటే మా ఈయన ఎవరో సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ కౌలు సంఖ్యలు వేశారు. ఆయన ఏం చరిత్ర రాశారన్న? ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాశారు, తెలంగాణ సాంఘిక చరిత్ర రాయలేదు. ఆంధ్రులు అనుకుని ఆయన మహబూబ్నగర్ జిల్లా సురవరం ప్రతాప్ రెడ్డి గారు. అందువల్ల ఆంధ్ర పదాన్ని దుర్మార్గంగా చేయమాకండి మీరు. అది ఒక ఉపమానం. అది ఆంధ్ర నగరి. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉంటూ మిగతా కోస్తా రాయలసీమ తెలంగాణ కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పరిచి దానికి ఆంధ్ర నగరి అద్భుతమైన భవనాలు ఉన్నాయి. ఆంధ్ర నగరి అయినా వరంగల్ రాజధానిగా పెట్టుకోమని కోరారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆంధ్ర నగరి ఏకశిలా నగరి, ఆంధ్ర నగరి, ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్ర సూత్రాన్ని అక్కడే బిద్దులు ఆవిర్భించినాయి 1336 నుంచి కూడా. సరే అది చరిత్ర అనుకోండి. నవీన కాలం మనం చూసుకుంటే ఇవన్నీ చెప్తే పాతకాలం వాళ్ళు అనుకుంటారు. ఓకే, ఇట్స్ అబౌట్ యువర్ ఒపీనియన్ ఆన్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఇండిఫరెన్స్. ఇప్పుడు కూడా నేను ఒకటే కోరుకుంటున్నానండి, అది దాంట్లో కాంగ్రెస్ 13.5 కోట్ల తెలుగు జాతి ముక్క చెక్కలైపోయి ఉంది. హంపి విజయనగరాన్ని ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్ర రాష్ట్రంలో కలపమని చెప్పి మొదటి ఎస్ఆర్సి పదులాలి, ఉదయనాథ్ పణిక్కర్, కుంజురు గారు అందరూ ఏకగ్రీవంగా తీర్మానిస్తే ఇంక్లూడింగ్ తుంగభద్ర డ్యామ్ను కూడా కలపకుండా దుర్మార్గం చేసిన నల్ల నక్కలో ముఖ్యమంత్రులుగా అయ్యారు. పేరు మళ్ళీ మనోభావాలు దెబ్బతిన్నాయంటే మళ్ళీ నేను స్వాతంత్రించి వాళ్ళకి ఇవన్నీ జెండు బాంబు రాయాలి చెప్తున్నానండి. ఎందుకని కోలార్ జిల్లా తెలుగు తప్ప మరేది వినపడదు. పటస్కార్ కమిషన్ ఇచ్చింది. గుదిబండ, బాగేపల్లి, చింతామణి, శ్రీనివాసపుర, చిక్బల్లాపూర్, కోలారు, ఈ హంపీకి ఇటువైపు కూడా ఈ గంగావతి ఈ ప్రాంతం అంతా కూడా వేరండి. ఇది వేరు, అది కింద. బెంగళూరు ఇప్పుడు మనం అంటే కోపడతారు కానీ గోడ బిరుదు అనుకుంటా, కెంపరాయిలు, గంగా గౌరీ సల్లాపం అనే నిజంగా చెప్పాలంటే తెలుగు సంబంధించిన ఒక బలిజలు ఆయన ఎలా చేసుకున్నారు అనేది వేరేదండి. ఒక గొప్ప 16 మంది అనందములు కుటుంబ సభ్యులతో ఆయన నగర నిర్మాణానికి తన వంతు సాయం చేశారు. బెంగళూరు నగర నిర్మాత అంటారు. సరే, ఏదైనా వాళ్ళ బిరుదులు గౌరవపూర్వకంగా పెట్టవచ్చు. సరే, వాళ్ళు కలుపుకునే ఇబ్బంది లేదు, వాళ్ళ ఇష్టం. దాంతోపాటు హెచ్ఎస్ సీతారామరెడ్డి గారు, తిమ్మారెడ్డి గారు వీళ్ళు ఉన్నారని చెప్పి బళ్ళారి ప్రాంతాన్ని మనకు రానివ్వకుండా చేసింది. కలపమని బళ్ళారి మినహాయించి హోస్పేట, హంపి, విజయనగరం, ద ప్రైడ్ ఆఫ్ మన దక్షిణావతిగా ప్రైడ్ అన్న శ్రీకృష్ణదేవరాయలతో సహా విజయనగర సామ్రాజ్యం ఉన్న హంపి విజయనగరాన్ని ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్తో కలపని తీర్మానం చేసింది ఫస్ట్ ఎస్ఆర్సి. వదులుకున్న దుర్మార్గులు ఎవరు? దగా, తెలంగాణ ప్రాంతాన్ని అనుకోవడం తప్పలేదండి. ముందు దగా, వెనుక దగా, నిరంతరం దగా పడుతుంది. తన కోసం ఏది ఇప్పుడు పోరాడకుండానే ఏది వచ్చింది లేదు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి ఆత్మార్పణం. సమైక్యాంధ్ర ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమంలో చనిపోయారు. తెలంగాణలో ఎలా చనిపోయారో జై ఆంధ్ర ఉద్యమంలో చనిపోయారు. మాకు ఆ తర్వాత విశాఖ ఉక్కు ఉద్యమంలో చనిపోయారు. కోస్తా రాయలసీమ ఇది కూడా మాట్లాడుకున్నాం సెపరేట్ కానీ. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలో చనిపోతే ఆ నాయకులు ఒక నాయకుల కోస్తా రాయలసీమ కేసీఆర్ గారిని మిగతా వాళ్ళని మెచ్చుకోవాలండి, రేవంత్ రెడ్డి గారిని. అవును, ఊమెరెట్ మేబీనా నేను ఎందుకంటానంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం సరే 1200 మంది గుర్తించారా, కేసీఆర్ గారు 600 మందిని గుర్తించారనేది విషయం గుర్తించిన గౌరవించే సంస్కారం, ఆ సహృదయత తెలంగాణ ప్రాంతంలో ఊరు వాళ్ళ ఉంది, నాయకుల్లో కూడా ఉంది. కానీ కోస్తా రాయలసీమలో నేను ఉద్యమం జరిగినప్పుడు చూశాను, 95% ఫక్తు వ్యాపారస్తుల్ని నాయకులుగా సీట్లు ఇచ్చి గెలిపించుకుంటే పరిస్థితి ఎట్లా ఉంటుందండి? తెలంగాణలో రాజయ్య గారికి ఎవరన్నా 90% మంది ఎంపీలు ఇంటికి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి టేబుల్ దగ్గర కూర్చొని అన్నం తినే పరిస్థితి ఉండేది. వాళ్ళు పొలిటీషియన్స్, వీళ్ళు పక్కా వ్యాపారస్తున్నారు అత్యధికం. వెరీ అన్ఫార్చునేట్ అండి. ఇట్లా విడిపోయిన ఆంధ్రాలో ఈ అమరావతి అనే రాజధాని మీద ఎంత చర్చ నడుస్తుందో మీకు ఐడియా ఉంది. సో వాట్ ఈజ్ యువర్ వ్యూ పాయింట్? ఇప్పుడు కొత్తగా మళ్ళీ భూములు తీసుకోవటము అంటే ఎకరాలు తీసుకుంటున్నారు కదా. వాట్ ఈజ్ యువర్ వ్యూ పాయింట్ ఆన్ అమరావతి క్యాపిటల్? అమరావతి అనేది దేవతల రాజధాని, ఇంద్రుడి రాజధాని పేరు అమరావతి. ధరణికోట అనే ప్రాంతం ఆంధ్ర శాతవాహనుల రెండో రాజధాని. ప్రతిష్టానున్న తర్వాత కోటిలింగాల తెలంగాణకున్న ఇదంతా ద్రావిడ ప్రాంతం. మీకు తెలిసే ఉంటుంది,
ఆ ప్రాంతానికి కొన్ని ప్రసిద్ధి ఏంటంటే తర్వాత వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ధర్నకోట పక్కనే ఆనుకుని తనని రాజధాని నిర్మించుకుని చింతపల్లి నుంచి అక్కడికి వచ్చి దానికి అమరావతి అని పేరు పెట్టారు. పురాతన కాలం నుంచి కాదని, మన 18వ శతాబ్దం పెట్టిన పేరు అది, 17వ శతాబ్దం 18వ శతాబ్దం. సరే, అది చారిత్రాత్మక ప్రాశస్త్యత ఉంది. ఎప్పుడైతే ఈ దేశంలో అతిపెద్ద సామ్రాజ్యంగా వర్ధిల్లిన మగధ సామ్రాజ్యం వాళ్ళు ఏంటి దక్షిణాపథంలో ఆంధ్రులు ఎవరో ఆంధ్ర శాతవాహనులు, మీరు తెలుసు కదండి, వేరే ఆంధ్ర శాతవాహనులు అనే వెంటనే వాడు మన దెబ్బ వేసేయటం మనం వెళ్ళి వేద్దామని దెబ్బని దమ్ముండి మగధ సామ్రాజ్యాన్ని జయించి వచ్చారు 2000 సంవత్సరాల క్రితం మన ఆంధ్ర శాతవాహనులు. ఆ ప్రాశస్త్యత అక్కడ ఉంది. గుజరాత్ని జయించి వచ్చారు, నమ్మలేరు మీరు. 2000 సంవత్సరాలు వాళ్ళు గుజరాతీ పాలకుల విషయంలో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ బానిస రాష్ట్రంగా మారిపోయిందని బాధపడుతున్నా వాళ్ళందరికీ చెప్తున్నాను, మీ పూర్వీకులు వెళ్ళి గుజరాత్ని జయించి వచ్చారు. ఒకటి రాజకీయంగా, 2 ఆధ్యాత్మికంగా వల్లభాచార్యుడు గారు అనే తూర్పుగోదావరి జిల్లా వాసి అక్కడికి వెళ్ళి ఇవాళ ఆయన శిష్యులు ఊరువాడ కృష్ణ ఆ గురువులు ఉంటారండి, అప్పుడు ఆధ్యాత్మికంగానే జయించారు. అన్ఫార్చునేట్లీ ఆ ధరణికోటలో రాణి రుద్రమ్మదేవి ఇప్పుడు చెప్పిన అమరావతి మందిరంలో నేను చూసి వచ్చాను శాసనాలన్నీ కూడా. ఇల్లు మనకన్నా 20-30 ఫీట్ల శాసనం ఉంటుంది. ప్రసూతి ఆసుపత్రులు సహా, అంటే ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకి ప్రత్యేక ఆసుపత్రులు ఇచ్చిన శాసనం అక్కడ ఉంది. అది ఒక చాలా గొప్ప ప్రదేశము, బౌద్ధ ఆరామాలు ఉన్న ప్రాంతం అది. మీరు చూస్తే నాగార్జునకొండకి ఎక్స్టెన్షన్ ఇప్పుడు అమరావతి బౌద్ధ స్తూపాలు కూడా వచ్చాడు అక్కడికి. నేను వెళ్ళానండి, దళారు మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళాను. వాళ్ళు కాలచక్ర చేశారు, దాని పక్కన నేను మా అబ్బాయి కూడా వెళ్ళొచ్చాము. అది ఒక గొప్ప ప్రాంతం, బౌద్ధ ప్రాంతం. మనకి మీకు గుర్తుండే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చిహ్నం ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజ్య చిహ్నం పూర్ణకుంభము. అవును, తెలుసు కదా మీకు. అవును. దీన్ని 2000 సంవత్సరాల క్రితం దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం విదికుడు అనే చర్మకారుడు, అంటే దళితుడు విదికుడు అనే చర్మకారుడు, వాళ్ళ తండ్రి పేరు నాగోపాధ్యాయ. అంటే ఆ రోజులో చర్మకారులు కూడా ఉపాధ్యాయులుగా ఉండే గొప్ప సంస్కృతి ఉండేది. మన సంస్కృతి యొక్క గొప్పతనం చెప్తున్నాను, ఏదో ఇది అంటున్నాను. ఇప్పుడు రాజు ఏకబ్రాహ్మణుడు అనేవారు. సరే, వాళ్ళు పరిపాలించినా సరే ఒక చర్మకారుడు తను ఒక చర్మం మీద చెక్కాడు. ఏది ఆ పూర్ణకుంభం అంటే ఒక పెద్ద ధాన్యం పోసుకునే కుండ. ఆ కుండ మీద మూతల కింద పెట్టి దాని మీద ఏమి రాకుండా కొన్ని లతలు కొన్ని మొక్కలు పెడితే పురుగులు రాకుండా ఉండేటట్టు అది పెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిహ్నం. తెలంగాణ ఎందుకు అబ్జెక్ట్ చేయలేదంటే 14వ శతాబ్దం ఇదే ఆంధ్ర ఈ పూర్ణకుంభాన్ని రాచకొండలో చెక్కుంది. నేను చూసి వచ్చాను. సర్వజ్ఞ సింగభూపాలుడు ముందే 1400 ఆ ప్రాంతాల్లో అనుకుంటా, 10-15 ఇయర్స్లో ఎప్పుడు చెక్కారు తెలియదు, అది ఉంది. వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదు. అలాంటిది మొన్న 2014లో దాన్ని మార్చేయటానికి చూశారు ఉత్తర ఆర్య సనాతనవాదులు, మనువాదులు. నేను మళ్ళా చెప్తున్నాను, దీని మీద పోరాడాం. రాష్ట్రంలో నేను ఇచ్చిన నివేదికలు ఉన్నాయి, నేను ఇచ్చిన పత్రికలు ఇచ్చిన ప్రకటనలు ఉన్నాయి, ముఖ్యమంత్రికి రాసిన లేఖలు కూడా ఉంటాయి. దాన్ని మార్చేసి మాకు తెలియకుండా కొబ్బరికాయ చెప్పి మనం వేసుకునే హిందూ పూజా శిల్పం పూజ చేసుకుంటారు కదండి, మన కలశాన్ని చిహ్న కింద పెట్టేసి ప్రింట్ చేయటం మొదలుపెట్టారు అనఫిషియల్గా. ఇది అన్యాయం చెప్పారు. సభాపతి గారి దగ్గరికి వెళ్ళి సభాపతి గారు కోట్ల శివప్రసాద్ గారు, చక్రపాణి గారు శాసనమండలి చైర్మన్గా ఉన్నారు. వెంటనే వెళ్తే శ్రీనివాస్ గారు మార్చేస్తామని చెప్పి ఇద్దరు విత్ గ్రేట్ నోబుల్ థాట్. అవును, ఇప్పుడు అదే కంటిన్యూ అవుతున్నట్టుంది. నేను వెంటనే చంద్రబాబు నాయుడు గారు వెనకమాల వేసుకుని చెప్పాను, కొబ్బరి వేసుకుని తిడతాను 2-3 సార్లు చెప్తే కుదరదని వెళ్ళి చెప్పొచ్చాం. చెప్పొస్తే తర్వాత లేక ఆయన అడిగారంట పక్కన సలహాదారుని, ఏదో నేను వికీపీడియాలో తీసుకుని వేసామండి. ఒక చారిత్రాత్మక ప్రాధాన్యత తెలియదని ఏం చేయాలని గట్టిగా లెటర్ రాశాం. మీరు భారతదేశానికి సంబంధించిన 4 సింహాలు గుర్తు వేయకుండా 4 ఎలకలు గుర్తు వేసుకుని కూర్చుంటే మోడీని నువ్వు ప్రధానమంత్రి కాదా అన్ఫిట్ అంటారు. కరెక్ట్. మీరు అన్ఫిట్ టు రూల్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేక రాశాను. వెంటనే ఆయన కోపడితే కోపడిండొచ్చు, బట్ ఏమనుకున్నారు పాజిటివ్ తీసుకుని తర్వాత సవరించుకోవటం జరిగింది. కొన్నాళ్ళు మీరు చూడండి, నేను అనేక ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాకినాడ వెళ్ళాను, హనుమ రామకృష్ణ ఓపెన్ చేసిన అనేక చిత్రాలన్నీ షేర్ చేశాను. అన్ని ఏది శిలాఫలకాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ గుర్తు మార్చేసి కొబ్బరికాయ ఇది చెంబు పెట్టేశారు. వేలాది శిలాఫలకాలు ఎంత తెలివిగా పెట్టారంటే ఉత్తరాది సనాతన మనువాదులు
ఇది ఒక అద్భుతమైన భావన. అంటే ఒక దళితుడు వేసింది ఆంధ్రప్రదేశ్ చిహ్నంగా ఉండకూడదండి. ఇది ఒక రైతులకు ఉండకూడదా? ఒక అక్కడి నుంచి తెచ్చుకున్న ఆర్య పూజా విధానం ఉండాలా? ఇది రైతుకు సంబంధించింది. అందువల్ల అమరావతి అనేది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక గొప్ప చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. అలాంటి అమరావతిని సరే మేము రాజమండ్రి రాజధానిగా కావాలని మా ప్రొఫెసర్ రాజు గారు వీళ్ళందరూ కూడా లేఖలు ఇచ్చాం కమిషన్కి, శివరామకృష్ణ కమిటీకి ఇస్తే, సరే మా ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు అన్న అది ఎక్కడో గోదావరి పైన పెడతారంటారు. నేను యాంపుల్ వాటర్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, నేషనల్ హైవే ఉంది, రైల్వే లైన్ ఉంది, మీకు డీఫారెస్ట్ కూడా ఉంది అక్కడ అవాల్సిన అవతరం కోరుకొండ వరకు ఎంత కావాలంటే అంత ల్యాండ్ ఉంది. పోలవరం ఆనకట్ట పక్కనే ఉంది, నీళ్లు ఉన్నాయి, ఎంత కావాలంటే కాలం కూడా దాంట్లోంచి వెళ్తుంది లెఫ్ట్ కెనాల్ అని చెప్తే, అన్న మా దూరం అయిపోదా అని మా సదాశివరెడ్డి గారు మా ఇంటలెక్చువల్ ఫోరం ఉపాధ్యక్షులు మాట్లాడితే, సరే చంద్రబాబు నాయుడు గారు కృష్ణానది దిగుని పెట్టుకున్నారు, మంచిదని మేము అనుకున్నాం. దానికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. ఏమని దాంతోపాటు ప్రతి పార్టీ కూడా ఒప్పుకుంది. కత్తి పద్మారావు గారు లాంటి వాళ్ళు అయితే కృష్ణా పైన పెడతానని చూస్తున్నారు, ఊరుకోమని తీవ్రంగా హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో ఉండాల్సిందని చాలా గట్టిగా హెచ్చరించారని చాలామంది, అంటే అందరూ ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నీలో ఆయన మాట్లాడుతూ ఈ షుడ్ బి సెంటర్ ఆఫ్ ద స్టేట్లో ఉండాలి, యాంపుల్ వాటర్ ఉండాలి, బట్ ప్రభుత్వ ల్యాండ్ ఉండాలన్నారు. 3 పాయింట్స్ చెప్పారు. 2 పాయింట్స్ సూట్ అయింది. 3వ పాయింట్ సరే అది దోనకొండలో కొంతమంది ఉన్నతాధికారులు ఎలా లాక్కెళ్దామని చూశారో, నిజంగా ప్రకాశం జిల్లాలో పెడితే వేరు, దోనకొండ అటవీ ప్రాంతంలో పెట్టాలంట. ఎక్కడి నుంచి వీళ్ళకి వస్తాయి ఐడియాస్. అంటే ల్యాండ్ ఉంది అని చెప్పిన ల్యాండ్ ఉన్నా అక్కడ వాటర్ లేదండి. అవును, వాటర్ రిసోర్సెస్ తర్వాత మన నేషనల్ హైవే పక్క నుంచి తిప్పాల్సిన కనెక్టివిటీ, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. సరే దాంట్లో కింద పలకలో ఏదైతే ఉన్నాయో జియోలాజికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, దాని వేరే విషయం. వాళ్ళ స్వార్థం ఏంటనేది తర్వాత ఆలోచిద్దాం. ఈయన పెట్టారు, అందరూ ఒప్పుకున్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు, రోజమ్మ గారు, అక్కడున్న ఆర్కే గారు అందరూ కూడా ఇది రాజధాని, దీన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తామని చెప్పారు. ఓకే, మేము ఈ అమరావతి ఏర్పరిచినప్పుడు మేము మాట్లాడుతున్న సందర్భంలో సింగపూర్ గవర్నమెంట్ కొంతమంది జర్నలిస్టులతో పాటు కొంతమంది మిగతా వాళ్ళని కూడా రమ్మని ఆహ్వానిస్తే, స్టేట్ గవర్నమెంట్ సింగపూర్ గవర్నమెంట్ నాకు వీసా, గవర్నమెంట్ అఫీషియల్ వీసా ఇచ్చింది. ఓకే, యాక్చువల్గా డిప్లొమాట్ జనరల్ వీసా కాకుండా మొత్తం ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకుంది, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ పెట్టుకుంది. మీ అందరు నాతో పాటు ప్రముఖ జర్నలిస్టులు చాలామంది వచ్చారు, నెంబర్ ఆఫ్ పీపుల్. మా టీవీలో ఆయన వచ్చారు, భార్గవ్ గారు ఉన్నారు, సాయి గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. ఆ తర్వాత యూరోప్, మిగతా అనేక దేశాలు తిరుగు, మిగతా గొప్ప ఇప్పుడు సుజాతారావు గారిని అద్భుతమైన పరిజ్ఞానం గల కేంద్ర ప్రభుత్వంలో కూడా అర్బన్ డెవలప్మెంట్లో పనిచేసిన డాక్టర్ కేఎల్ రావు గారి అమ్మాయి అండి, ఐఏఎస్. వారు చాలా వెరీ హంబుల్ అండ్ నోబుల్ పర్సనాలిటీ అండి. వారితో సహా అనేక మంది నిపుణులు, చీఫ్ సైంటిస్ట్, ఏది పర్యావరణ నిపుణులు అందరి సలహాలు తీసుకుని ఒక అమరావతి మీద పుస్తకం దేశం మొత్తం మీద. అప్పుడు ఆ రోజున అధికారి గారు అన్నారు, మా దేశం మొత్తం మీద రిపోర్ట్కి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరండి, సింపుల్ ఇచ్చుంటారు అన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక అవమానంగా మా మందని బిహేవ్ చేశారు. కాబట్టి అదే అనుకున్న తర్వాత 4 ఏళ్ళు ఇప్పుడు కలవలేదు. చాలా అవమానకరంగా ఆయన దగ్గర ఉన్న సలహాదారులు ప్రవర్తించారు. ఏం చేశారు? 30 మంది వెళితే, సరే అది ఒక సబ్జెక్ట్ చెప్పండి చెప్తాను కానీ, సచివాలయంలోకి వెళ్తే ముందు రోజు రమ్మన్నారు, తర్వాత ఇక్కడ చైనా నుంచి వచ్చాం, ఆలస్యం అవుతుంది అన్నారు. ఏప్రిల్ 13 తారీఖున రమ్మన్నారు. 11 అంటే వెళ్ళిన తర్వాత ఉదయం 9 గంటలు రమ్మని చెప్పి 11:30 వరకు 30 మందిని కూర్చోబెడితే అందరూ 80 ఏళ్ళు 85 ఏళ్ళకు ఉన్నారు. ఫైనాన్స్ కమిటీ చైర్మన్ తర్వాత చేసిన మన ఎమ్మెల్యే కాంతారావు గారు ఉన్నారు, ముప్పిడి లక్ష్మీకాంతారావు, చాలా పెద్దలు ఉన్నారండి. ఇంకా నేను పేర్లు చెప్తే బాగుండదు, వాళ్ళకి అవమానం. ఆఖరికి ఐజీ గారు వచ్చి 12:30కి వచ్చి కిందకు వచ్చి, సత్యాన్ని గారు, శ్రీనివాస్ గారు మీరు ఎవరన్నా నాకు గుర్తుపట్టలేదు, ఏమండి మేము అదే డాక్టర్ కదని పాలకొల్లు మాది ఎలమంచి, ఆయన మీరు ఎక్కడ కూర్చొని, నేను సెక్యూరిటీ ఆఫీసర్ని పైకి రండి అన్నారు. అందరినీ తీసుకెళ్ళి 1 గంటకి ఎవరో మనిషి వచ్చి, మీరందరూ లైన్లో ఉంచండి, సీఎం గారు వచ్చిన తర్వాత వరుసగా లైన్లో ఉంచండి. నేను అన్నాను, ఇక్కడ మాజీ అధికారులు అనేక మంది ఉన్నారు, ఎలా నుంచోవాలి, పిచ్చి పిచ్చి గట్టిగానే మాట్లాడాను. ఆ తర్వాత లోపల పిలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, సరే ఏంటన్నారు, మీరు లోపలికి వెళ్ళి పదండి అన్న. నేను నాకేం పదవులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, గట్టిగా మాట్లాడాను. నేను అదే అనుకున్నాను. ఏమన్నారు? నేను పక్కనే వాళ్ళ పిఎస్ అన్నారు,
సార్ మేడం గారు బాబు గారు వచ్చారు 14వ తారీఖున అక్కడ దుర్ఘటన జరిగింది కదండి, 35 మంది చనిపోయారు కదా, పోలవరం పుష్కరాలు రాజమండ్రి దగ్గర. అదే రోజు ముందు రోజు ఓ ఓకే. ఏప్రిల్ 13వ తారీఖు 14 జరిగింది. 11వ తారీఖున ఆయన ఉదయం వచ్చి కొరియా నుంచి వచ్చి వెళ్ళారు, మళ్ళీ రాజమండ్రి వెళ్ళి చూసి వచ్చారు. ఆ పక్కన దిక్కుమాలి అడ్వైజర్ ఉండేవారు, ఇప్పుడు ఆయన మారారులేండి. సరే ఏదో నేను ఎందుకంటానంటే విన్నారు, మాట విన్నారు. పక్కన లక్ష్మి మన ఆయనతో పాటు బ్యాచ్మేట్ టి లక్ష్మీనారాయణ గారిని వామపక్షవాది, గొప్ప నిజాయితీపరుడు, ఆయన కూడా ఉన్నారు పక్కన. ఏమని మీ మాట మాట్లాడతారా లేదా మీరు కొంచెం గట్టిగానే మాట్లాడాను, బాధపడి విన్నారు. నేను అదే అనుకున్నాను లాస్ట్ టైం, అంటే అమరావతి మీద రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళని చెప్తానని నేను చెప్పాను అనమాట. కమిట్మెంట్ అమరావతి అక్కడ కావాలని చెప్పి మిగతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే రెండింటి మధ్యన దూరం వేసి శివరామకృష్ణ చేసిన మంచి పాయింట్లు ఉంటే దిక్కుమాలన్నింటినీ కూడా నేను బయట పెట్టాను. రిపోర్ట్లు అంతా సోషల్ మీడియాలో పెట్టి బయట పెట్టి శివరామకృష్ణ గారు ఏం చేశారు, ఆర్ఎంఆర్ రవి, శివరామకృష్ణ, ఇంకొక ఆయన ఉన్నాడు, వీళ్ళందరూ కలిసి చెన్నై పక్కన రాజధాని పెట్టాలని ప్లాన్ చేశారు. ఓ ఈ ట్రయాంగిల్ అని చేదనం. నేను వెంటనే గవర్నమెంట్ని అలర్ట్ చేశాను. దాని తర్వాత నా మిత్రుడు చెప్పి ఇలాగ వేరే చోటకి లాక్కెళ్దాం అనుకున్నారంటే రాయపాటి సాంబశివరావు గారు అనే ఆయన నా మిత్రుడితోనే మాట్లాడించాను, స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక ఉన్నతాధికారి దుర్మార్గం చేస్తాను, రాజధాని ఇక్కడ రాకుండా గుంటూరు జిల్లా, ఆయన నోరు కంట్రోల్ ఉండదండి. ఓల్డ్ మనిషి పాజిటివ్గా తీసుకొని నెగిటివ్గా తీసుకొని అవుట్ స్పోకెన్ ఉంటాడు, వెరీ అవుట్ స్పోకెన్, వెరీ సీనియర్ మోస్ట్ సీజన్ పొలిటీషియన్ ఆయన. సరే నేను చెప్పిన తర్వాత 3 అధికారులు, కిరణ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో 3 అధికారులు ఈ కమిటీలో ప్రముఖ పాత్ర పోషించారు. అందులో 2 భయంకరమైన కుట్రలు చేశారని, ఇది ఏదో ఒకటి దీన్ని డీస్టెబిలైజ్ చేయాలనే ఉద్దేశంతో నేను వెంటనే గవర్నమెంట్ అలర్ట్ చేయటం, వాళ్ళు తీసుకుంటాం. నిన్న వాళ్ళ ఇష్టం ఎక్కడ తీసుకున్నారు, సరే అయిపోయింది. ఆ అమరావతి మీద ఎసెండాస్ కార్పొరేషన్ అని దాని మీద సింగపూర్తో దొంగ ఒప్పందం చేసుకున్నారు. దొంగ ఒప్పందం అంటే ఒప్పందం అంటే అదో పెద్ద రాజధాని కింద జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వెళ్ళడానికి అదొక కారణం అని పేరండి. మీరు ఆయన ఇంటర్వ్యూ చేయాలి, మిగతా విషయాలు అన్న కాదు. నేను సింగపూర్ వెళ్ళినప్పుడు అడిగాను మంత్రి గారిని, షణ్ముఖం గారితో మేము అందరం కూర్చున్నాం, ఈశ్వరన్ గారితో కూర్చోలేదు. ఈశ్వరన్ గారు సరే అవన్నీ ఆఫ్ ద రికార్డ్ ఏం జరిగింది ఇక్కడ అనేది మనం తర్వాత మాట్లాడదాం, మళ్ళీ ఆయన జీవితాలు మన ఇష్యూ కూడా అయింది కదా. ఆయన సరే అందులో 1610 ఎకరాలు ప్లస్ సబ్జెక్ట్ కరెక్షన్, మరి 15 అంటే 10 అన్నారు కదా అంటారు ఎవరికొళ్ళు. వాళ్ళందరూ కూడా దాన్ని స్విస్ ఛాలెంజ్ సిస్టమ్ తీసుకొచ్చారు. నేను ఆ రోజు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు గారిని అడిగాను, ఏమండి ఇలా తీసుకొస్తానంటే శ్రీనివాస్ గారు యాక్చువల్గా సింగపూర్ ఏ కంపెనీ కూడా సింగపూర్లో ఆర్బిట్రేషన్ కోరుతుంది, నేను లండన్లో పెట్టించాను అన్నారు. అదేంటండి అమరావతిలో పెట్టించాలి కదండి అన్నారు. నేను అదే ఒప్పించానని అన్నారు ఆయన. మీరు చూడండి డాక్యుమెంట్, దాన్ని పారదర్శకంగా చేయాలని కోరిన పాపానికి మమ్మల్ని వ్యతిరేకం చేశారు. వ్యతిరేక కదా, అవుట్ రైట్గా నేను సపోర్టర్స్ అమరావతి ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి. నేను అమరావతి మీద రిపోర్ట్ ఇచ్చాం, దాన్ని ఈ దిక్కుమాల వాస్తు బ్యాచ్ మేము బయలుదేరి ఆ సౌత్ వెస్ట్లో బరువు ఉండాలని చెప్పి ఇండస్ట్రీస్ పెట్టారంట. నేనన్నాను మనకి నైరుతు గాల్లో వస్తాయని మొత్తం అంతా రాజధానికి ఆ ఇండస్ట్రీస్ పొల్యూషన్ అంతా మీద పడేస్తారు. కొన్ని ఈ కంచిచర్ల దగ్గర సిఆర్డీలో అక్కడ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ పెడితే కృష్ణానది దిగువ, నేను జియోలాజికల్ సైంటిస్టులు చెప్పింది, అంతర్వాహిని అలా గుడివాడ దాకా వెళ్ళిపోద్ది. అంటే కృష్ణానది పక్కనే ఒక అంతర్వాహిని భూగర్భంలో ప్రవహిస్తుంది. ఈ కెమికల్స్ని దాంట్లో పడేస్తే అది కూడా పాడైపోతే మిగతా కింద దాదాపు 40-50 లక్షల మంది దెబ్బతింటారు. ఇవన్నీ టెక్నికల్ విషయాలండి, నాకే తెలుసు. మిగతా అందరితో సంగ్రహించి వాళ్ళందరితో కలిపి చేసింది రిపోర్ట్ ఇది. దాన్ని ఒక రాజధాని, అద్భుతమైన రాజధానిగా కోరాం. ఇంకోటి కూడా చెప్తాను, దాంట్లో చేసిన లోపం ఏంటంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మేము మాట మార్చారు, జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు. ఏం మాట? రాజధాని ఆయన కావాలని చెప్పి అదే ఉంచుతాం, అంతకన్నా అద్భుతంగా కడతామని చెప్పిన మనిషి 3 రాజధాని మొదలుపెట్టారు. అబ్సల్యూట్గా మీనింగ్లెస్. ఆయన మీద ఏదైనా ఆయన వెళ్తూ ఉంటే పసుపు నీళ్ళు వెళ్ళిన చోట జల్లారని, నారాకోడూరులో కాదండి మిగతా చోట్ల కూడా. తర్వాత ఆయన తిట్టారని లేడీస్, ఆయన మనసులో పెట్టుకోవచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి అంటే అది రాజులాగా ఉండాలి, అందరి యొక్క ఇబ్బందులు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉందండి. సరే ఆయన ఏదన్నా నేను మాట మార్చలేదు, మాట మార్చిన వాళ్ళు వాళ్ళ పదవులకు ఎక్కారు. ఆ అమరావతి ఎవడి రాజధాని అని ఒక దిక్కుమాలిన ఆయన పుస్తకం రాశాడు. దిక్కుమాలిన ఆయన పేరు దిక్కుమాలిన ఆయన, ఎందుకంటే మీ ఇద్దరు సభలో కూర్చున్నప్పుడు కూడా ఏం మాట్లాడు, ఆంధ్రప్రదేశ్ హోదా విభజన హామీలు అక్కర్లేదండి, విషం కురిపించేటట్టు మాట్లాడుతున్నారండి. ఒక రాష్ట్ర పదవిలో ఉండి వర్గాలు కులాలని కామెంట్ చేసిన వ్యక్తి,
రాష్ట్ర కేబినెట్ హోదా పదవులు లాంటి పదవులు ఉండి కార్పొరేషన్ చైర్మన్ ఉండి మాట్లాడే వ్యక్తి. ఈరోజు అందరూ అదే చేస్తున్నారు కదండి. సరే అది చేశాను. అందులో రాస్తే ఆ పుస్తకావిష్యం ఒక మనిషి నన్ను రమ్మన్నారు. నేను రానని చెప్పాను. ఆ పుస్తకావిష్కరణకి ఒడ్డే గారని, ఒడ్డే శోభనేశ్వరరావు గారని వారు స్వీకరిస్తున్నారు అన్నారు. నేను ఆయనకు ఫోన్ చేశాను. ఏమండి ఒడ్డే గారు ఆయన చాలా సిన్సియర్, మీరు సరే మనకు ఆయన విధానాలు కొన్ని నచ్చకపోయినా ఆయన కెరీర్లో లోక్దళ నుంచి వచ్చిన 1975 లేకపోతే ఆయన ఇది వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు ఈ అమరావతిలో కూడా నాకు ఒడ్డే గారు మీరు ఎందుకు వెళ్తున్నారైనా అన్నాను. అది అమరావతి మీద విషయం కురిపిస్తారు రాసిన పుస్తకం కదా అన్న. కళ్యాణ్ గారు వస్తున్నారు, కళ్యాణ్ గారు ఆవిష్కరిస్తున్నారు, అందరూ మాట్లాడారండి. ఏ కళ్యాణ్? మా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు. ఆయన అమరావతి ఎవడ రాజధాని అని పుస్తకం రాయటమే కాదు, పుస్తకం ఆవిష్కరించడమే కాకుండా అంకితం తీసుకుంది ఒడ్డే గారు. మీరు వెళ్ళొద్దు, కృష్ణా జిల్లాని గోదావరి జిల్లాని ముంచేద్దాం రండి అని ఎవడో పుస్తకం రాస్తే మీరు వెళ్తారా అన్నాను. వారికి బాధ వచ్చినట్టుంది. 3-4 నెలలు మాట్లాడుకోలేదు మేము. బట్ వేరే ఆ పుస్తకావిష్యంగా హాజరైంది దాంట్లో సిపిఐ రామకృష్ణ గారితో సహా మధు గారు అందరూ ఉన్నారు. నేను విభేదించాను, వెళ్ళలేదు. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. అంటే సిద్ధాంతం మీద ఒక సిద్ధాంతం మీద ఉండాలి అనేది నాది. ఇటు మార్చుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకున్నారు, ఇటు కళ్యాణ్ బాబు గారు అనే కంపెనీ మార్చుకున్నారు. మాలాంటి వాళ్ళు మార్చలేదు. అమరావతి మీదే మేము, అందుకని ఇవాళ కూడా చెప్తున్నానండి, ఆ అమరావతి మీద ఇంకో సజెషన్ ఏంటంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు మిళితం చేయాలి. ఆ రోజులోనే పక్కన ఇంకో 2 గ్రామాలు ఉన్నాయి, 3 గ్రామాలు ఉన్నాయి అర్చనపురం నుంచి పక్కన వరకు. ఆ గ్రామాలు కలుపుకుని అక్కడ 200 గజాలు అంటే ఎనెక్స్ సిటీ కింద ఈ 29 గ్రామాలు కాకుండా ఇంకో 3 గ్రామాలు కలుపుకుని ఒక్కొక్కళ్ళకి 150-200 గజాలు. దీనిగా అండర్గ్రౌండ్ గ్యాసు, అండర్గ్రౌండ్ ఎయిర్ కండిషన్ అక్కర్లేకుండా టైర్ 2 కింద మీరు పెట్టండి. మిగతా ఆల్ వాటర్ ఫెసిలిటీ ఇద్దరు కానీ ఒక 2000-3000 భూ సమీకరణ తీసుకుని 3000 రూపాయలు పెడితే ప్రతి ఒక్కళ్ళు కొనుక్కుంటారు. 150 గజాలు 200 గజాలు అంటే 5 లక్షలు శ్రీకాకుళంలో కొనుక్కుంటే అందరూ మొన్న కనుక మార్చిన సందర్భంలో వాళ్ళందరూ తమ మమేకమయ్యేవారు. పైగా ఇంకోటి ఏంటంటే రాజధాని సరిగ్గా దాని పక్కన పెట్టకూడదండి. ఏది నది పక్కనే కమర్షియలైజేషన్ చేయకూడదు, రివర్ బెడ్. ఇంకొక ఆరోపణ, కొంతమంది అదర్ సైడ్ ఏం చేస్తారంటే 4 పంటల ల్యాండ్ భూమి. నేను మాట్లాడలేదండి ఇది. ఎవరు మాట్లాడారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పక్కన ఉప ముఖ్యమంత్రి గారితో సహా అనేక మంది ఉన్నారు గవర్నీలు. వీరు కర్నూలు వెళ్ళి ఎవరి రాజధాని అది, నా రాజధాని కర్నూలే రెచ్చగొట్టేశారు. విశాఖపట్నం వెళ్ళి రెచ్చగొట్టారు. నేను మాట మార్చుకోలేదు. మా మీద తిడుతూ ఉంటారు కొంతమంది వీరామల్ని, ఎందుకు నాకు తెలియదు. విత్ డూ రెస్పెక్ట్స్ దెమ్. బహుశా వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం, వాళ్ళ నాయకుడు నేర్పిన సంస్కారం, మత పెద్దలు నేర్పిన సంస్కారం ఇవన్నీ కూడా కింద ఇక్కడ రాసే వాళ్ళ వ్యాఖ్యల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి. అందుకని వాళ్ళనే అనకూడదు మనం. వాళ్ళ పెద్దలు నేర్పిన సంస్కారం వాళ్ళ వ్యాఖ్యలు వస్తుంది కాబట్టి వాళ్ళు చాలా మంచిగా రాస్తే అది కూడా చెందుతుంది, ఇబ్బంది లేదండి. అది మెయిన్. ఇప్పుడు పెన్ను పేపర్ కావాల్సి వచ్చేది ఇప్పుడు ఏం అక్కర్లేదు, ఓ ఫోన్ ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర. ఇది టైప్ చేసి ఏ బూతులు కావాలో బూతులు రాసుకోవచ్చు. అందుకని స్పెషలిజం అనమాట వాళ్ళు. అందుకని పక్కన పెడదామండి. నేను అలాంటి విషయంలో అన్ఫార్చునేట్ ఏంటంటే అమరావతి శంకుస్థాపనకు వెళ్ళాను. ఆ మెయిన్ స్టేజ్ పక్కన రైట్ స్టేజ్ మీద నేను కూడా ఉన్నాను. 3 స్టేజ్లు వేశారు. మొదట ప్రధానమంత్రి గారికి, లెఫ్ట్ సైడ్ మంత్రులకి, వాళ్ళకి రైట్ సైడ్ ఏమో ఎమినెంట్ పర్సనాలిటీస్. నన్ను ఎమినెంట్ అనిపించినట్టున్నారు వాళ్ళు. సరే కాదండి, అంత నేను అక్కడే కూర్చున్నాం, రామజీ గారి హిమాలయం అందరం ఉన్నాం, స్టేజ్ మీద కనపడతాం ఫోటోలో. వెళ్ళినప్పుడు ఆ మోడీ గారు ఎప్పుడైతే ఏది ఆ మట్టి ఒకటి తీసుకొచ్చి బూడిద మట్టి వచ్చి మొహాన్ని కొట్టారో అప్పుడు భయపడలేదు. కానీ ఆ మూట ఇప్పుతారేమోనని ఇంకో కొండలో నీళ్లు పట్టుకొచ్చి యమునా అనే నీళ్లు అత్యంత కాలుష్యం చేయబట్టి తోళ్ళు ఊడిపోయేంత అది అది పట్టుకొచ్చి అన్నారు. పట్టుకొచ్చిన తర్వాత నేను ఎంత కంగారు పడ్డానంటే ఆ రోజు కేసీఆర్ గారిని పిలిచారు. కేసీఆర్ గారు ఒక గుక్కి నీళ్ళు ఇస్తే ఆ నిర్ణయం అయిపోతే మా ఆంధ్ర తెలంగాణ మళ్ళీ గొడవైపోతారు బాబు, ఆయన కాపాడుకోవాలి. పిలిచి ఏదో చేసిస్తారంటారు. పోనీ మోడీ గారు పోతాడు, ఆయన మీద రాదండి. ఆయనేమో తిరగడు, వచ్చి ఇచ్చుకుని పోతాడు. ఆయన ఈయనేమైపోతాడు పాపం కేసీఆర్ గారిని గుండె దపాడ కొట్టుకుంది. అదృష్టవశాత్తు మూత ఎక్కలేదు. ఆ మూత కొండ అలా పెట్టారు. మేము ఆ నీళ్ళని సింబాలిక్గా తీసుకెళ్ళి మన ఇండియా గేట్ దగ్గర తిరిగి నేను అందరం కలిసి అక్కడే మీ మట్టి ఇదిగో మాకు ముందర కావాల్సిన మట్టి కాదయా, మీ మురికి నీళ్ళు కాదయా, మాకు మీ బాగా అని చెప్పి మేము చేయటం జరిగింది. వాట్ డూ యూ థింక్ అసలు అమరావతి అనేది ఇస్ దట్ ఎ బెటర్ ఐడియా? అమరావతి మొదటి ఫేజ్లో నేను చెప్పానండి, ఇంకా 1300 ఎకరాలు ఇంకా ప్రజలు ఇవ్వలేదు. 34,000 ఎకరాలు తీసుకున్నాను. 1340 సబ్జెక్ట్ ఆగిపోయింది. మొత్తం 52,853 ఎకరాలు మొదటి ఫేజ్. ఈ రెండో ఫేజ్లో 20,000 ఎకరాలు
మూడో ఫేజ్లో 40,000 నుంచి 50,000 ఎకరాలు. ఇది ఎందుకని అని అనుకుంటేనండి, మొదటి ఫేజ్లో ఇవాళ వరకు కూడా 2 విధాలు ఉన్నాయి. మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకుంటే 2 నుంచి దెబ్బలేస్తారు. ఎందుకంటే వైకాపా బ్యాచ్, ఇక్కడ ఉత్తర భారతీయ బ్యాచ్ ఇద్దరు మీడియాలో 95% బహిష్కరించారు. అప్పుడప్పుడు చూపించే వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా. అందుకు మళ్ళీ ఇదో గొడవ నాకు. అయినా మనం నిజాన్ని మాట్లాడుకోవాలి. కరెక్ట్, ఒప్పుకుంటారు కదా. ఇవాళ అమరావతి విషయంలో అక్కడ రైతులు త్యాగం చేశారు, కానీ ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు అత్యంత తక్కువ మంది. ఇది వాస్తవం. నేను అనంతవరం అనే ఊరి దగ్గరికి వెళ్ళినప్పుడు 2014 ముందు 5 లక్షల రూపాయలు ఉండేది అక్కడ. వాళ్ళందరూ బాధపడతారు. బికాస్ వాళ్ళ గురించి నిలబడడం, వాళ్ళు మా ఊళ్ళో కూడా ఎకరం 30 లక్షలు ఉన్నాయి, ఎవరు త్యాగం చేయరు. వాళ్ళు త్యాగం చేయడానికి ముందుకు వచ్చారు. మట్టి కాదు, వాళ్ళ పురాతన 100 సంవత్సరాల నుంచి వచ్చిన భూమిని వాళ్ళ దానికి సాగు చేసిన విధానాన్ని ఓన్ చేసుకునే అక్కడ ప్రాంతం ఉంది. చాలామంది అక్కడ సెటిల్ అయిన వాళ్ళు యుద్ధోపజీవులు వచ్చి సెటిల్ అయ్యారంట. అక్కడ ధర్మకోట నుంచి, ఈ ప్రాంతం నుంచి, గండికోట నుంచి వచ్చి సెటిల్ అయిన ఉన్నారంట. ఓకే, సరే, అక్కడ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. గొప్ప ప్రాంతం, నో సెకండ్ థాట్ ఇన్ దట్. మెట్ట ప్రాంతం కింద పేరు దానికి. మనం ఈ నేషనల్ హైవే లెఫ్ట్ సైడ్ ఏమో డెల్టా అంటారని, రైట్ సైడ్ మెట్ట ప్రాంతం కింద పేరు. అందులో చాలామంది అంటున్నారు 4 పంటల పండే. అబ్సల్యూట్గా రాంగ్ అండి. కేవలం వీళ్ళు ఏం చేస్తారంటే, మీడియాలో కొంతమంది ఆ కరకట్ట రోడ్డు మీదకి వచ్చి అటు ఇటు చూసి 4 పంటల పండే ప్రాంతం అంటారు. నేను డాక్టర్ ఎల్ఎం శివాజీ గారు ఇంతకుముందు వెళ్ళినప్పుడు అంతా మెట్ట ప్రాంతం అయిపోయి కింద శుద్ధ టైపులో ఉండి నీళ్లు లేని సందర్భంలో ఎంత పొగాకు ఎండిపోతా ఉంటే పత్తి పంట ఎందుకు వేస్తారండి? వేసుకుని దానికి ఎత్తిపోతలు కూడా పెట్టారు అక్కడ. అంటే నీళ్లు పడితే ఎత్తిపోతలు ఎందుకు పెడతారు? 4 పంటలు అనేది మొత్తం 53,000 ఎకరాలు, కనీసం ఒక 10% కూడా లేదు. దేశ ఆహార పద్ధతికి లోపం అని చెప్పేసి ఎవరిని తీసుకొచ్చారు, దేవదానం గారు, మేధా పట్కర్ గారు, అందరిని తీసుకొచ్చి దాన్ని కూడా తీసుకొచ్చింది కూడా మా మిత్రులు డాక్టర్ బాబురావు గారు, పెద్ద ఇండియన్ యూనివర్సిటీ. నేను చెప్పాను. అందువల్ల అది అంత దుర్మార్గంగా చేశారని నేను అనుకుంటలేదండి. కాకపోతే రాజధాని ముందు ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టాల్సింది. నది పరివాహక ప్రాంతం నుంచి ఆ రివర్ బెడ్ ఏదైతే ఉందో దాన్ని రివర్ బే నుంచి కొంత దూరం వదిలిపెట్టాలి. దాని ఎక్కడ ముఖ్యమంత్రి గారు అక్కడ కట్టుకుని కూర్చున్నారు కదా, రమేష్ గారి దురదృష్టం అనేది. ఇప్పుడు కూడా దానికి వెళ్ళడానికి రోడ్ లేదు. ఇప్పుడు కూడా కరకట్ట నుంచి వెళ్తా ఉంటే 2వ కార్ స్పీడ్కి వస్తే కార్ కింద పడుతుంది. అవును, మొన్న వెళ్ళాను నేను కూడా, 2 weeks బ్యాక్. అది చేయలేదు. మిగతా దానికి అడ్డుకున్నారంటున్నారు. అందువలన ఈ నేపథ్యంలో ఒకటి చెప్తానండి, అమరావతి అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దబడాలి. అది అందరి రాజధాని ఉండాలి, కొందరి రియల్ ఎస్టేట్ రాజధానిగా ఉండకూడదు. సమాజంలో అన్ని వర్గాలు, మధ్యతరగతి వర్గం వాళ్ళు ఈ సమాజాన్ని ముందుకు నడిపించే ఫోర్స్, కింద వర్కింగ్ క్లాస్ కమ్యూనిటీ వాళ్ళు వర్కింగ్ ఫోర్స్. వీళ్ళిద్దరు లేకుండా ఒక ఉన్నత వర్గాలే ఉంటే ఈ నగరం డెవలప్ అవుతుందండి. మీరు హైదరాబాద్ ఊరారండి, వెళ్తే 2000 సంవత్సరంలో చూడండి, హైదరాబాద్లో జూబ్లీస్లో 2,000 రూపాయలకి గజం దొరికింది. 1800-2000 కూడా వెరీ చీప్. అవును, చాలా స్థలాలు పెద్ద ఉండే ఈ గజం 2,000. కోకట్పల్లి వివేకానంద కాలనీ అదే సమయంలో 2,000 అండి, 3,000 రూపాయలు ఉంది. 200 గజాలు సామాన్య గజాలు. అక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో ఆదిలాబాద్ నుంచి, శ్రీకాకుళం నుంచి, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్, కృష్ణా, గుంటూరు, లేదా అనంతపురం నుంచి సంచేసుకొచ్చి పిల్లలకి ఏదో స్థలం కొందాం 200 గజాలని దిగేవారు ఫస్ట్. అందువల్ల డ్రైవింగ్ ఫోర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ మేజర్ ఐటీ డ్రైవింగ్ ఫోర్సు ఉన్నత వర్గాలు కాదు. ఇవాళ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటేనండి, ఆయన దాన్ని ఉపాధి కేంద్రంగా మలచడంలో ఫెయిల్ అయిపోయారు చంద్రబాబు. విఐటి పెట్టారు, వీ షుడ్ అప్రిషియేట్. అమరావతి విఐటి కానీ తర్వాత ఎస్ఆర్ఎం కానీ వచ్చినాయి. కానీ బయట మొత్తం అంతా కాంపౌండ్ లోపలే ఉంటుంది. కట్టుకుంటామంటే బయట ఉంటే పర్మిషన్ ఇవ్వట్లేదు 6 ఏళ్ళ నుంచి. తెలుసా మీకు? రైతులు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఓకే. అందువల్ల ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే అక్కడ ఉపాధి కేంద్రంగా తీసుకోవాలండి. ఇప్పుడు 2వ విడత భూభా అన్నారు, ఒలింపిక్ సిటీ అంటారు. ఇంతకుముందే చెప్పాను, తినడానికి తినలేదు కానీ మీసాలకు సంపెంగ నూనెలాగా. అసలు దాని గురించి నోబెల్ ప్రైజ్ అంటారు. నేను అది వేరే సంగతి. ఈ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, పెట్టాల్సిన బడ్జెట్ చాలా ఉంది, అది మనం మాట్లాడతాం మెడికల్ కాలేజ్. కానీ నేను అంటున్నాను, నేను దాన్ని కూడా నేను మిగతా అందరినీ ఇంక్లూజివ్గా చేయమంటున్నాను. దాంట్లో ఇంకోటి ఏం చెప్తున్నాను, వాళ్ళ తొందరతో కావాలంటే మీరు అక్కడ రైతులకు మొదటి దశలు ఇచ్చిన రైతులు అమ్ముకుంటున్నారు. పేపర్ మీద ఉన్నాయి అమ్ముకుంటున్నారు. కానీ వాళ్ళు భూమి చూపించలేకపోతున్నారు. కొంతమంది అమ్ముకునే ఉద్దేశం లేదు.
నిజంగా రోడ్లు కనుక ఇలా అటు ఇటు లైన్ తీసి వేసి మీ రోడ్ బాబు తర్వాత మేము డెవలప్ చేస్తాం ఎవరికాళ్ళు బోర్డు పెట్టుకుని అక్కడ నెంబర్ పెట్టుకుని ఉండేవారు. ఇవాళ తిప్పలు పడుతున్నారు. ఇవాళ మొదటి దశలో రైతులకు న్యాయం చేయకుండా ఆ అమ్మకి అన్నం పెట్టలేనాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు నేను చెప్తున్నానండి. అసలు అమరావతి బాగుండాలని కోరుకునేవాడికి చెప్తున్నాను. అమరావతి యాత్రలో పాల్గొన్నాను, అమరావతి కోసం నిలబడ్డాం. నేను అలాంటి వాడిగా చెప్తున్నాను. దాన్ని రెండో విడత తీసుకుంటే మీరు అభివృద్ధి కేంద్రాలుగా చేసుకుని ఉపాధి కేంద్రంగా చేసుకుని అక్కడ వాళ్ళు మిళితం చేయండి. అక్కడ ఉపాధి కేంద్రం పెట్టండి. ఇప్పుడు బ్యాండిక్స్ అపాచీ ఫ్యాక్టరీస్ ఉంటాయి. తీసుకుని ఆ ధర్నకోటకి దీనికి మధ్యలో ల్యాండ్ ఉంది, తీసుకోండి. తీసుకుని మీరు ఒక ఉపాధి కేంద్రం పెడితే ఒక 5,000 మంది 10,000 మంది పనిచేస్తారు. మధ్యతరగతి ఫోర్స్ వస్తుంది, అది డెవలప్ అవుతుంది, ఉపాధి కేంద్రంగా డెవలప్ అవుతుంది. ఓన్లీ అక్కడ 50 అంతస్తులు కడతాం ఏంది నాకు అర్థం కాదు. ఒక ఐకానిక్ బిల్డింగ్ 50 కట్టారంటే మీనింగ్ ఉంది. విజేంద్ర ప్రసాద్ గారిని కూడా అడిగాను నేను రోజు బయటకు వస్తే. ఏ విజేంద్ర ప్రసాద్ గారు? ఎంపీగా వెంకయ్య నాయుడు గారిని షెడ్యూకి పంపించేసి ఆయన ప్లేస్లో తీసుకొచ్చారులేండి. అన్నీ చూసుకున్నాం. ఆదాని గారి పార్టీ తీసుకొస్తే వాళ్ళ అబ్బాయిని పిలిచారు. ఈయన ఎవరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. దేనికని ఆయన ఒక సినిమా తీశారండి, బాహుబలి 1, బాహుబలి 2లో ఉంటే నువ్వు బాగా డిజైన్లు వేసావు, మా అమరావతి డిజైన్లు వేసామన్నారు. కదా రాజమౌళిని కదా, రాజమౌళి గారు రాజమౌళి గారిని పిలిచారు ఒకప్పుడు. అవును, పిలిచి ఆయన ఏమైనా ఆర్ట్ డైరెక్టర్ కూడా కాదు ఆయన. బాబు నేను అడిగితే నాకు సంబంధం లేదు బాబు నన్ను వదిలిపెట్టండి అంటే ఆ రోజు ఒక పత్రిక, నేషనల్ పత్రిక ముఖ్యమైన వాళ్ళు కూడా బాబు గారు అందరూ ఉండగానే జరిగింది. అందులో ఒక అడ్వైజర్ గారు అన్నారంటే, సార్ ఆ బాహుబలి ఎక్కడికి వెళ్ళిపోయింది, మీ ఇమేజ్ ఉంది, ఇద్దరి ఇమేజ్ కలిసి ఎక్కడికో వెళ్ళిపోతుంది, నేను పై చూస్తానండి. కాదు సూర్యకిరణాలు పడతాయి, అదే చెప్తున్నాను. ఆయన ఏం చేశారు, ఇక బాధ నాకు చేయకాళ్ళు లేదు దొబ్బేమన్నారు. వీళ్ళు ఆగారు 7-8 నెలలు. మరి లేట్ అయిపోయిందంటే ఏం చేస్తారు? ఒకటి ఆ వైకాపా వాళ్ళు కొంతమంది ఎన్జీటీలో గ్రీన్ ట్రిబ్యునల్ వేసింది ఉందండి, దానివల్ల కొంచెం ఆగింది. ఏది మీరు అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏముంది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పద్మనాభ సూర్యనారాయణ గారు కొంతమంది వేశారండి. సత్యనారాయణ గారు కూడా అమరావతి మీద కొన్ని వ్యాలిడ్ కన్సర్న్తో కొన్ని అన్వాలిడ్ కన్సర్న్తో వేసింది, ఆగిపోయింది దానివల్ల. అది కాకుండా సరే వాళ్ళు వల్ల ఆగిపోయింది. ఇంకొకళ్ళు ఈ రాజమౌళి గారి దగ్గర గురించి ఆగడం ఏంటండి, ఆయన చేయకాయలు లేదు, నేను పనిలో ఉన్నాను, VFX బిజీగా ఉన్నాను, అమెరికాలో ఉన్నారు. ఆయన ఖాళీ ఉండేంతవరకు బాబు అని అడుగుతానే ఉన్నారు. వచ్చారు ఆయన, ఏం చేయాలో ఒత్తిడి ఎక్కువైపోయింది. చూశారు కింద ఆర్ట్ డైరెక్టర్ని కనుక్కుంటే అరసవల్లిలో సూర్యనారాయణ స్వామి టెంపుల్లో సంవత్సరానికి ఒక రోజు ఎలాగో కాలం తిరుగుతున్నప్పుడు హోల్ ఒక షాట్ పడుతుంది, అది పెట్టారు. అది ఈయన హోల్ పెడతా అన్నారంట. వెంటనే వీళ్ళు నారాయణ గారు ఇంకొక ప్రభాకర్ గారు వీళ్ళందరూ బయలుదేరి లండన్ పోయారు. నార్మల్ హఫీజ్ ఉన్నారు కదండి పోస్టర్ వాళ్ళు. వెళ్తే వాళ్ళు అంటే మా తెలంగాణ యాస ఏమన్నా అవులే బుద్ధి లేదా, ఏడకెళ్ళి వచ్చినారా, ఏడకెళ్ళి పడతాయి, ఎవడి నెత్తి మీద పడుతుంది, అది స్పీకర్ నెత్తి మీద పడాలా, ముఖ్యమంత్రి నెత్తి మీద పడాలి, ఎవరి నెత్తి మీద పడాలి, ఎన్ని గంటలకు పడాలి, ఏమైనా అర్థం ఉందా మీకు అన్నారంటే. వీళ్ళు మళ్ళీ ఎవరు చెప్పింది తెల్లమొహం వేసుకొచ్చారు. దాని గురించి మనకి 8 నెలలు పోగొట్టారు. ఇది వద్దంటున్నానండి నేను. ఇవాళ కూడా ఐకానిక్ అనవసరమైన ఆర్భాటం వీళ్ళ వల్ల. నేను కర్నూలు వెళ్తేనండి నవనగర, ఈయన ఒక ఇంగ్లీష్ పదం రాదంటే మళ్ళీ ఆయన బాధ కలుగుతుంది అభిమానులకి. చంద్రబాబు నాయుడు గారికి నాకు వచ్చాను అంటలేదు ఆయన ఏమో తాత్కాలిక భవనాలు, తాత్కాలిక భవనాలు ఏంటి, 100 ఏళ్ళు ఉంటాయి భవనాలు. నేను ట్రాన్సిట్ బిల్డింగ్స్ అన్న వాడండి ఇంగ్లీష్ అంటే, ఇదే వాక్యం టీవీ చర్చలో మీకు తెలుసా, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అన్నారు. అదే పదం వాడండి, రేపొద్దున అందరూ అంటారంటే ట్రాన్సిట్ బిల్డింగ్స్ కింద వాడాలి. ఆ బిల్డింగ్స్కి వేరే దాన్ని బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. కరెక్ట్. తాత్కాలికం అనేటప్పటికే అక్కడే పెద్ద శానిటీ పోయిందండి. అవును అసలు ఏం కట్టలేదు. వాళ్ళని సంస్కరించుకుంటూ మానేసి నామే మాట్లాడుతూ మొదలుపెట్టారు. వాళ్ళు వేరే అభిమానులు, కులాభిమానులు అన్ని పార్టీల్లో ఉంటారు కొంతమంది. దాని గురించి మాట్లాడుకుందాం. వేరే కుల ద్వేషం ఉన్నాళ్ళు, ఇది ఒక భయంకరమైన రుగ్మతం వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు. చలసాని శ్రీనివాస్ గారి మీద లేదండి, చాలా ఉన్నాయి. నేను మీకు చెప్పకూడదు, కోసిన బాపత్ర కూడా ఉన్నారు. సరే చెప్తానండి, అది మా ఉద్యమం చెప్పండి. ఇప్పుడు చెప్పనండి. ఎందుకు కాదు చేయకోవటం ఏంటి, సరే చెప్తానండి మీకు. నేను షేర్ చేస్తాను, మీరు షేర్ చేయండి. చేస్తాను. కొంచెం ఒక 6 మిల్లీమీటర్ వెళ్ళిపోతే మొత్తం అంతా ఇచ్చుకుపోయింది. సరే చెప్తానండి, తర్వాత చెప్తాను. సరే ఇవాళ ఈ బాధలో టాపిక్ మనం డైవర్ట్ అవుతున్నాం. అమరావతి రాజధాని గురించి మాట్లాడుతున్నాం. దాని గురించి ఆయన ఆర్భాటాలకు పోకుండా ఏం జరుగుతుందంటేనండి, దాన్ని ఒక బిల్డింగ్ అనేది ఐకానిక్ బిల్డింగ్ తప్పులేదు. అన్నిటి 40-50 ఫ్లోర్లు ఎందుకు? సింగపూర్ వెళ్ళాం, మీరు వెళ్ళి ఉంటారు. సింగపూర్ మేము వెళ్ళినప్పుడు చాంగి ఎయిర్పోర్ట్, మన దిగే ఎయిర్పోర్ట్ కూడా లెక్కలేని ల్యాండ్.
అంటే సింగపూర్కి మనం ఇసుక వేసుకుని ఇసుక మీద నగరం కడుతున్నారు. 580 చదరపు కిలోమీటర్ 580 చదరపు కిలోమీటర్లు ఉంటుంది, 620 అంత అయింది ఇప్పుడు. ఆ మిగతాదంతా వాళ్ళ సముద్ర ప్రాంతంలో ఇసుకతో వేసి నిర్మాణాలు కట్టుకుంటున్నారు. వాళ్ళకి పెరగడానికి ఆస్కారం లేదు కాబట్టి. మనకేముందండి, బోర్లంత ల్యాండ్ ఉంది 53 ఎకరాలు. దీనికి పెద్దానికి హరిత భవనాలు కట్టుకోవాలి కానీ ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని. దెర్ ఇస్ అ పర్పస్ సింగపూర్ అట్లా కన్స్ట్రక్ట్ చేయడానికి. అవునండి, వాళ్ళు వెర్టికల్గా వెళ్ళటమే, వాళ్ళకి హారిజాంటల్గా వెళ్ళడానికి ప్లేస్ లేదు. వాళ్ళకి ఆప్షన్ మనకి యాంపుల్ స్పేస్ ఉంది, హరిత భవనాలు కట్టుకోవచ్చు, గ్రీనరీ పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా. ఇల్లు కనుక హాలీవుడ్ అనేది వాళ్ళ ప్లేస్ పేరుని వాళ్ళ ఇండస్ట్రీకి పెట్టుకుంటే మన వాళ్ళు టాలీవుడ్ బాలీవుడ్ అది కాకపోతే మాలీవుడ్ చాలా వచ్చింది, ఇంకా చాలా ఉంటాయి మనం చెప్పుకుంటే. వాళ్ళు సింగపూర్ వాళ్ళు ఏమో ప్లేస్ లేక వాళ్ళు వెర్టికల్ అంటే మనం వెర్టికల్గా పెట్టారు. ఇప్పుడు నేను మొన్న చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎలా తీసుకుంటారన్నారు. వాళ్ళకి ఎవరో దిక్కుమాలిన గైడెన్స్ ఉందండి, ఈ వాళ్ళకి దారిలో పడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ట్రయింగ్ వెరీ హార్డ్ టు బ్రింగ్ బ్యాక్ టు ద నార్మల్సీ ఇన్ ద అమరావతి. ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్. నేను ఆయన ముఖ్యమంత్రిగా నేను కాదండి, ఒక వ్యక్తిగా ఎక్కువ పరిచయం లేకపోవచ్చు కానీ ఆయన పని తీరులో మాత్రం అంత హార్డ్ వర్క్, అంత తెలివిగల నేను మిగతా వాళ్ళు అనుకోండి కానీ ఆయన హార్డ్ వర్క్, సస్టైనబిలిటీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఆకలింపు చేసుకుంటాం నెంబర్ 1 ఆర్టిఫిషియల్లో. ఇంక ఏ ముఖ్యమంత్రిని కూడా నేను చూడలేదండి దేశ చరిత్రలో. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా మొత్తం అన్ని పక్కన పెట్టి పిఆర్ మేనేజ్మెంట్లో పడినట్టు మీకు అనిపించలేదా? ఏది బళ్ళు చోట్లు దిక్కుమాలి అడ్వైజర్లు సలహాదారులు ఉంటారండి. మీకు అనిపించిందా ఈ పిఆర్ విచిత్రంగా కాదండి, ఆయన ఉన్న స్టేచర్కి వై షుడ్ హీ కమ్ అవుట్ అండ్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ అగైన్? పిఆర్ ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఒక పిఆర్ కదా, ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్. మరి ఈయన ఎందుకు ఈ డబ్బులు కొడతారు ఛాయ్ దగ్గరికి? ఈ దిక్కుమాలి అడ్వైజర్లు ఉంటారండి. మీరు అడ్వైజర్లు ఏం చేస్తారు? ఈ దేశంలో ఎవరు కాదనుకున్నా, ఎవరు ఏమనుకున్నా సరే, ఈ దేశ చరిత్రలో అనేక మంది ప్రధానమంత్రులు నిలబెట్టడంలో ముఖ్య పాత్ర పోషించారు ఆయన. ఒక అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయటం ఆయనే చేశారని అన్నగానే రాష్ట్రపతి చేసిన ప్రముఖుల్లో ఖచ్చితంగా ఆయన ఒక ముఖ్యమైన వ్యక్తి. అలాంటి స్టేచరు 30 మంది పార్లమెంట్ సభ్యులు పెట్టుకుని ఒక పదవి తీసుకోకుండా ఆయన వెళ్తూ ఉంటే కేంద్ర క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ స్టేచర్ అయింది. ఆయన అపాయింట్మెంట్ కోసం నరేంద్ర మోడీ గారు అద్వానీ గారు ఆఫీసులో వెయిట్ చేసి మళ్ళీ అది కాకుండా ఏపీ మాల్కి వచ్చి కారుకి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు మాట్లాడదాం అనుకున్నాను. మీకు కావాలంటే రాజ్యసభలో అప్పుడు ఉన్న పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మీరు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, రామ్మోహన్ రావు గారు అందరూ అడగండి ఒకసారి, మనసు ఇప్పి ఓపెన్ హార్ట్ పెట్టండి వస్తారండి. చెప్తున్నా, ఆ రోజు అంత స్టేచర్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ఎలాంటి స్టేచర్కి వెళ్ళిపోయారో చూసాం. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, వాళ్ళ బళ్ళు వాళ్ళు అవుతే వేరే సంగతి. కానీ అమరావతి విషయంలో మాత్రం ఆయన ఎవరి సలహాలు తీసుకుంటున్నారు, మై హంబుల్ రిక్వెస్ట్ టు దెమ్, మీరు అందరినీ ఇన్వాల్వ్ చేయండి. మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులు కూడా మీరు ఏదైతే లోకల్ వాళ్ళకి ఇల్లు కట్టించారు సంతోషం, కానీ మిగతా అన్ని వర్గాలు, సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి, అల్పాదాయ వర్గాలు సింగపూర్ వెళ్ళండి. మేము ఇచ్చిన రిపోర్ట్లో చూడండి, సింగపూర్లో లోయర్ ఇన్కమ్ గ్రూప్స్కి కూడా ఇల్లు కట్టించే అవకాశం ఉంది. హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ మీరు చూసుకుంటే, విజయవాడ కానీ ఎల్ఐజీలు, ఎంఐజీ, LIG 1, LIG 2, MIG 1, MIG 2, HIG అని ఇన్కమ్ మీద, అంటే తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు, మిగతా తక్కువ, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, హై క్లాస్, ఈ విధంగా చాలా తక్కువ రేట్లు గవర్నమెంటే స్థలాలు కేటాయించి ఇల్లు లాటరీలో ఇచ్చే సందర్భం కూడా చూసాం. అది మీరు అమరావతిలో ప్రయోగాత్మకంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వర్కింగ్ ఫోర్స్ అన్ని వర్గాలంటే మీరు ఏదనుకో అన్ని వర్గాలు అందరూ కూడా దాంట్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఇంక్లూజివ్ క్యాపిటల్ ఉండాలి, నాట్ ఎక్స్క్లూజివ్ క్యాపిటల్. అది దట్స్ మేము అడుగుతున్నాం. మేము అమరావతి వద్దామట్లేదు, దాని మీద ఆ రోజు ఎవడు కావాలని రాజధాని, ఇప్పుడు మేమే దానికి నిర్మాతల కింద ఫోజులు కొట్టే అవసరం లేదు. ఆ రోజు ఉండాలని చెప్పి దాన్ని అడ్డం కొట్టి 3 రాజధానులు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ పాజిటివ్గా చేయమని అడుగుదాం. దానికి వచ్చే అనుకూలత దానికి ఉన్నాయి. దాని సాఫ్ట్వేర్ సిటీగా చేయటానికి చూడటం అనేది ఇప్పుడు ఐ డోంట్ థింక్ అది ఇమ్మీడియట్ ఫ్యూచర్లో అది జరగదండి. విశాఖపట్నం నేను HCL కంప్యూటర్స్ హెడ్, ఈ 2 రాష్ట్రాల హెడ్ ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను, అంటే ఆయన వచ్చారు ఒక సంస్థలో, దానికి ఒక సాంస్కృతిక సంస్థలో చేరటానికి వచ్చినప్పుడు మాకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఆయన ఎప్పుడు ఇస్తాడు, మనకు అవకాశం ఇచ్చినప్పుడే అడుగుతాం. వచ్చినప్పుడు ఏమంటే మీరు ఇలా పెట్టారు కదా నన్ను 29లో, చాలా థ్యాంక్స్ అండి, మేము ఇంకా సాఫ్ట్వేర్ కాదు, చంద్రబాబు నాయుడు గారు కొడుకు మా శివనాడార్ గారు వచ్చినప్పుడు ఓన్ కార్లో నడుపుకుని తీసుకెళ్లారు, వెరీ మచ్ ఇంప్రెస్డ్. అందుకని ద చీఫ్ మినిస్టర్ ఆస్క్డ్ us టు స్టార్ట్ ఏ సాఫ్ట్వేర్ ఇన్ అమరావతి. మేము విశాఖపట్నంలో పెట్టాలని ఉంది. కాదని చంద్రబాబు నాయుడు గారు పట్టుబడితే ఒక పని చేద్దాం, సాఫ్ట్వేర్ BPO బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్ కూడా సాఫ్ట్వేర్ కూడా గన్నవరంలో మేధా టవర్స్లో పెట్టి దాన్ని 5,000 వరకు తీసుకెళ్తాం 5 ఏళ్ళలో అని చెప్పారు. దాన్ని అది ఫుల్ఫిల్ చేశారు. అంతవరకు చేశారు కదా, నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళారు.
బట్ పెద్ద సెంటర్ రావాల్సింది అన్ఫార్చునేట్గా రాలేకపోయింది. బట్ ఈ ట్రయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్ అండి టుడే. అందుకని అమరావతి అనే దాన్ని ఖచ్చితంగా ఒకటే రాజధాని ఉండాలి. ఇప్పుడు ఫైనాన్షియల్ రాజధాని, అది రాజధాని అంటే అక్కడే ఉండవండి. అలాగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసింది ఏంటంటే నవనగరాలని పెట్టి, ఇదే ఇంగ్లీష్ ప్రాబ్లం. నవనగరాలు కడుతున్నామంటే నేను కర్నూలులో మీటింగ్లో ఉండగా అక్కడున్న పెద్దలు, ఇప్పుడు ఒక పార్టీ నేతగా ఉన్న ఒక ఆయన కూడా, శ్రీనివాస్ గారు మీకు చంద్రబాబు నాయుడు గారు తెలుసు కదా, నవనగరాలు కట్టేటప్పుడు 2 నగరాలు మన రాయలసీమలో కట్టొచ్చు కదా. మీరు ఊరుకోండి స్వామి, అది నగరాలని కాదు, సిటీలోనే నాలెడ్జ్, హైదరాబాద్లో ఫైనాన్స్ సిటీ అని పెట్టారు, అది సిటీ కాదు, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ అని పెట్టారు. అది ఒక గ్రూప్ ఆఫ్ ప్లేస్ని, అది అర్థమయ్యేటట్టు కూడా చెప్పలేరు. ఆ పక్కన వాళ్ళకి ఎప్పుడు ఈయన, అది ఒక ట్రాల్ మెటీరియల్ టైప్ అయిపోతుంది. అంటే ఈయనే చెప్పుకోవద్దు. దురదృష్టం ఏంటంటే ఆ మంత్రులు ఈయన డబ్బా ఈయనే కొట్టుకోవాలంటే ఆయన బాధపడతారు కానండి. పాపం ఆయన చేసిన దాంట్లో మంత్రులు చెప్పడంలో ఫెయిలు, మిగతా వాళ్ళు చెప్పడంలో ఫెయిల్, ఈయనకీనే చెప్పుకోవాల్సి వస్తుంది, నేనే ఈ కట్టానని. సేమ్ ఇదే తాత్కాలిక భవనాల టైప్ ఇది కూడా. ఇది కొంచెం మారుతి. నేను చెప్పింది పాజిటివ్ ఆస్పెక్ట్లో రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడుతున్నాను. నేను ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్లస్ పాయింట్స్, కానీ దాన్ని 10 సార్లు ఆయనే చెప్పుకోవటం వల్ల నవ్వుతారండి. అక్కడ బోల్డ్ బాధ్యత పొందడం ఉంది, వాళ్ళే దీని గురించి మాట్లాడరు. ఈయననే చెప్పుకోవాల్సిన దురదృష్టకరమైన పరిస్థితి. వాళ్ళ రాజధాని కనుక బాగా ఉండాలనుకుంటే అక్కడ మీరు మధ్యతరగతి ప్రజలు ఉండేటట్టు, మిగతా ఉండేటట్టు, అలాగే ఒక ఉపాధి కేంద్రంగా ముందు పెడితే తర్వాత ల్యాండ్, మీరు ఒక బ్రహ్మాండమైన ఇండియాలో అతిపెద్ద రైల్వే స్టేషన్ కడతానంటున్నారు. చూశారు కదండి, జనం ఎవరు ఎక్కుతారండి అక్కడ. యాక్చువల్గా బెజవాడ రైల్వే స్టేషన్ ఉంది, చాలా పెద్ద రైల్వే స్టేషన్ అది. బెజవాడ రైల్వే స్టేషన్ బేసిక్ ప్రాబ్లం ఉందండి. చాలామంది నాతో కూడా ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడినప్పుడు, ఏంటది బెజవాడ టెర్మినల్ టైప్ రైల్వే స్టేషన్ అంటే ఏంటంటే, బెజవాడ గారి విశాఖపట్నం కానీ మీకు జనరల్గా ఈ స్ట్రైట్, మేము పాలకొల నుంచి వచ్చేటప్పుడు సత్యనారాయణపురం ఎత్తేసారండి. సత్యనారాయణపురం మమ్మల్ని బయట ఇప్పుడు బీఆర్టీఎస్ రోడ్ చేశారు. మీరు అర్థం చేసుకోవాల్సింది పక్కన అంటే ఏంటంటే ఏం జరుగుతుందంటే అండి, ఇది మెయిన్ లైన్ వెళ్ళిపోతుంది, విజయవాడ ఇక్కడ ఉంది, మళ్ళీ ప్రతి రైలు ఇలా వచ్చి ఇలా కూర్చుని మళ్ళీ ఇలా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. త్రూ లేదు. ఎస్, ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి వెళ్తున్నప్పుడు మళ్ళీ వచ్చి వెనక రావాల్సింది రైలు. నో కాదు సార్, ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు హైదరాబాద్ టు విజయవాడ ఒక రూట్ ఉంది, ఇట్లా స్ట్రైట్ గా విశాఖపట్నం ఇట్లా అడ్డంగా ఒక జంక్షన్ అండి, మేజర్ రైలు. మా మిగతా జంక్షన్ టు గో టు అవునండి, జంక్షన్ లో కూడా ఈ స్టేషన్ ఏదైతే ఉందో, స్టేషన్ అనేది ఒక దగ్గర ఎక్సెప్ట్ ఒక లైన్ తప్పితే మిగతా లైన్ మళ్ళీ తిరిగి అలా తీసుకుని వెళ్ళాల్సిందే. మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు విశాఖపట్నం ఉందనుకోండి, విశాఖపట్నం కూడా పరిస్థితి ఏంటి? విశాఖపట్నం కూడా బెజవాడ వెళ్ళి బ్యాక్ రావాలి కాదు, లోపలికి వెళ్ళి ఒక లైన్ మళ్ళీ వెనక్కి రావాల్సిందే, ప్రతి లైన్ ఇలా వెళ్ళి వెనక్కి రావాల్సిందే. ఆ పరిస్థితి ఎక్సెప్ట్ ఆన్లైన్. ఇది ఏంటంటే టెర్మినల్ టైప్, అంటే టెర్మినల్స్ అంటే ఆ లోపలికి వెళ్ళి మళ్ళీ రావటం అనేది. ఇది మెయిన్ రోడ్లో మెయిన్ ప్లేస్లో ఉండటం వల్ల ఇప్పుడు దానికి లిమిటేషన్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ కొత్త రాజధాని రైల్వే స్టేషన్ పెడతాం తప్పు కాదు, కానీ దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ జనాలే లేకుండా ప్లానింగ్ ఈజ్ ఓకే అని నాకు అర్థం కావట్లేదండి. అసలు ఉపాధి కేంద్రంగా మరల్చకుండా దాన్ని కేవలం రియల్ ఎస్టేట్ కింద ఏజెంట్గా చేస్తే మాత్రం భయంకరం దెబ్బతింటారు. మళ్ళీ చెప్తే నాకున్న రైతులకి, మీరు గనక, ఎందుకంటే మీతో పాటు అడుగు కలిపి నడిచిన వాడిని, మీ ఆవేదననే పాలు పంచుకున్నవాడిని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత వేదనతో మా అందరి మీద కేసులు పెట్టి వేధించింది. ఇది ఎవరు మీడియా వాళ్ళు మీ మీద వేసిస్తే మీరు జర్నలిస్ట్గా చెప్పుకుంటారు. 99% ప్రజలకు తెలియదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి ఉడత ఊపులు కాకుండా ముట్టడిస్తామని ప్రకటించి విద్యార్థి యువజన సంఘాల్లో దాదాపు 170 మంది అరెస్ట్ చేసినా సరే, మిగతా విద్యార్థులతో కలిసి జేడి లక్ష్మణ్గా నేను కలిపి, ఆయన పోలీస్ కదండి నిర్వహించుకుని మొత్తం వాళ్ళని అడ్డం తీసుకుని డైరెక్ట్గా ఇంటి మీదకి వెళ్ళిపోతే లాస్ట్ మీట్లో శాల్యూట్ కొట్టి ఒక ఆవిడ కొత్తగా రిక్రూటెంట్, సార్ నమస్తే అండి, నేను కూడా నమస్తే అన్నారు. సార్ మేము సస్పెండ్ అయిపోతాం సార్. వాళ్ళందరూ సస్పెండ్ అయిపోతారండి. జగన్ ఇల్లీగా మనకు కొట్టారు అంటే ముట్టడిచ్చాం కదండి, ఇంట్లో లోపలికి మనం జెండాలు పట్టుకుందామంటే నో దే పాపం ఆయన ఫస్ట్ టైం ఐఎమ్ దిస్ సైడ్ అన్నారు ఆయన. ఆ రోజు మేము ముట్టడిస్తే ఎవరికి తెలియదు ఇది. జగన్మోహన్ ముట్టడించామని చెప్పి ఇళ్లలో హౌస్ అరెస్ట్లు అవ్వలేదు, తెగించాం, ముట్టడించాం, నిర్బంధించారు, వేదనలు ఎదుర్కొన్నాం. ఎవరికి తెలియదు ప్రజలకి. ఇది మాట్లాడితే కొలగజ్జి బ్యాచి, మతపిచ్చి బ్యాచి, వీళ్ళందరూ కలిసి ట్రోలింగ్ చేయడంలో ఒక పాయింట్ అయిపోయాను నేను. విచిత్రం ఏంటంటే అటు ఉత్తర భారతీయ అదానీ గారి పార్టీ విచిత్రంగా చాలా నీచంగా ముద్రేసారు. ఆంధ్ర బ్యాంక్ గురించి మేము పోరాడుతున్నప్పుడు బూతులతో వాళ్ళ పార్టీ నేర్పిన సంస్కృతి అనుకుంటా, వాళ్ళ మతం గురించి గొప్ప వాళ్ళ సంస్కృతి అనుకుంటా, బూతులతో మాట్లాడతా అన్ని విధాలు కులం మాత్రం ఎండ ముద్రేస్తారు వీళ్ళకి. మీరు ఏదైనా మాట్లాడాలనుకోండి, మీ తాత ముస్లిం కదా,
మీ బాబాయ్ చైనా అవును. ఫేస్ ఎలాగ ఉంది, మీ బాబాయ్ చైనా కదా, Correct. ఇదే గొడవ. అవును. వాళ్ళ బ్యాచ్ వాళ్ళది, వాళ్ళు బానిసలుగా మారి మిగతా వాళ్ళు బ్యాచ్ ఏం చేస్తారు, ఒక బ్యాచ్కి ఒక కులం రుద్దారు, ఒక్కో బ్యాచ్ వీళ్ళు తిడతా ఉంటారు, మా నాయకుడి మీద చేశానని, వీడు ఏదో దొంగ నా కొడుకు అని వీళ్ళు అవును. కులగజ్జి బ్యాచ్లు. అవును. నిజంగానండి, కులాభిమానం ఉండటం వేరు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారము అమరావతిలో ఆచరణకి సంబంధించి ఇదొక ఏదో బయటికి ఇష్టం వచ్చినట్టు మాటలు చెప్పకుండా దాన్ని ఒక ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఒక హబ్ కింద, అంటే ఉపాధిని జనరేట్ చేయాలి. ఉపాధి కూడా కలిసిన రాజధాని కింద మొదలు పెడితే డెఫినెట్గా అక్కడున్న అక్కడ రైతులు కూడా అక్కడున్న రైతులకు కూడా రేట్లు నిలబడతాయి. మీరు ఇచ్చిన దానికి రేట్లు నిలబడతాయి, జనం వస్తారు. దాన్ని ఊరిని వెళ్ళిపోయిన తర్వాత రేపు పొద్దున శాశ్వతమైన పాలకులు ఎవరైనా ఉంటారండి? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతమైన పాలకులా? ఇవాళ పునాది వేసేటప్పుడే ఇవాళ రైతులకు ఆ స్థలాలు చూపించాలి, ఒక మెయిన్ రోడ్ వెళ్ళిపోయారు. చెప్తున్నానండి, అందువల్ల గమనించుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే ఆ రాజధాని బాగుండాలని కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పద్ధతి మార్చుకోవాలి. ఇటు ఫ్లిప్ ఫ్లాప్ కింద మార్చుకుంటాం, ఓ పక్కన సజ్జల గారు మాట్లాడతా ఆయన మా అభిప్రాయం ఉంది, మా రాజధాని అదే అంటారు, మళ్ళీ ఈయన ఒక మాట మాట్లాడతారు, మళ్ళీ కాదని వాళ్ళు సవరించుకుంటారు. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. ఒక రాజకీయ పార్టీయా? ఈ ల్యాండ్ ఇప్పుడు అమరావతి రైతులు ఏదైతే ఇప్పుడు ఇష్యూ నడుస్తుందో, రామారావు గారు అని చనిపోయాడు పాపం. అవును. అన్ఫార్చునేట్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్ఫార్చునేట్ అండి. ఇప్పుడు పొలం పోయింది, వాళ్ళు ఇల్లు కూడా తీసుకుంటున్నారు. ఇల్లు తీసుకెళ్ళి ఆ స్థలం ఎక్కడ రేట్లో మేము డెవలప్ అనేది చేసేవాళ్ళు, ఆ ఇళ్ళకు కూడా ఇవ్వకపోతే బాధ రాదండి? వాళ్ళు అంటున్నారు వాళ్ళు హార్ట్ ప్రాబ్లం ఉంటే అది అక్కడే చనిపోవాలా? అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా శ్రవణ్ కుమార్ గారు కూడా తాడిపీడిత వర్గాల నుంచి వచ్చిన ఆయన, యూ కెన్ అండర్స్టాండ్, పీపుల్ అండర్స్టాండ్ చేసుకునే ఆయన మెంటాలిటీ అని చెప్తారండి అక్కడ, నథింగ్. బట్ ఇవాళ పాలకులు ఎవరి చేతిలో ఉన్నారో మార్చుకోవాలి, నారాయణ గారు ఎవరి చేతిలో ఉన్నారో మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి, సామాన్యులను కూడా ఇంక్లూజివ్ చేసే విధంగా క్యాపిటల్ తీసుకోవాలి. కొన్ని వర్గాలకే పరిమితం. వర్గాలంటే నేను అమ్మట్సింగ్ ఉన్నత వర్గాలు లేదా బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ వాళ్ళకే కాదు, సామాన్యులు కూడా ఉండేటట్టు మీరు రాజధాని తయారు చేసి చరిత్రలో స్థిరస్థాయిగా ఉండిపోమని చెప్పి కోరుతా ఉన్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాజ్ అ చీఫ్ మినిస్టర్? ముఖ్యమంత్రిగా ఆయన ఎట్లా చేశారని మీరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి కంటే ముందు ఒకటి చెప్తానండి, ఆయన ముందు ఎంపీగా ఉన్నారు కడప. ఎంపీగా ఉన్న తర్వాత సరే లిమిటెడ్ ఎక్స్పోజర్ ఉంటుంది, వాళ్ళ నాన్నగారు తండ్రి సైడ్ బిడ్డ కాబట్టి మోస్ట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఈజ్ బిజినెస్ అండ్ దట్స్ అప్ టు హిమ్. ఎప్పుడైతే ఆ రోజు కనుక ముఖ్యమంత్రి అయ్యి ఉంటే, ప్రధాని ఒప్పుకొని ఉంటే, లేకపోతే సోనియా గాంధీ గారు ఒప్పుకుంటే ఒక సంవత్సరంలో డిఫ్యూజ్ అయిపోయి ఉండేవారు. 50 గ్రూపులు ఉండి కాంగ్రెస్లో. అవునండి, ఒక కాలు ఒకటి, చెయ్యి ఒకటి, ప్యాంట్ ఒకటి, చొక్కా ఒకటి, బరీన ఒకటి లాగబెడతారు. మీకు ఏం తెలుసు? అది మామూలుగా కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించుకోకరు, ఆ పార్టీని వాళ్ళే ఓడించుకుంటారు అసలు. సరే, ఏదైనా సోనియా గాంధీ గారు లాంటి ఒక అహంకార భావన కలిగిన కరెక్ట్ వ్యక్తిని ఈ దేశం నేను పాలించే వాళ్ళ ఒక బానిసలాగా అనుకునే భావం వచ్చిందేమో ఆవిడకి. యాత్ర చేయడానికి కూడా వీలేదనే తాకీదు పంపిస్తే ఆ రోజు హూ మెరిట్ మేబీ ఈ స్టూడ్ వాళ్ళ తండ్రికి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నానని నిలబడి ఈ ప్రపంచంలో 10 అతి ప్రభావవంతమైన వ్యక్తులు, అంటే పవర్ఫుల్ పర్సనాలిటీస్లో 2010 నుంచి 14 వరకు కూడా సోనియా గాంధీ గారు ఈ ప్రపంచ చరిత్రలో ఆ 4 సంవత్సరాలు 10 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ల కింద ఉన్నారు. అవునా? అవునండి. మీరు టేక్ ఎనీ మీరు పాత మ్యాగజైన్స్ తీసుకున్నా ఇస్తారు కదా, పెద్ద రాజకీయ ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఉంటే అలాంటి ఆవిడని ఎదిరించి జైలుకి వెళ్ళాడు. ఆయన ఒప్పుకుని ఉంటే కేంద్ర మంత్రి అయ్యాడు, తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు. నేను ఎందుకంటున్నానంటే కాదు అనేది చేశాడు, అవినీతి చేశాడో లేదని కాదు, కోర్టులు తేల్చాలి. ఇప్పుడు మీరు తేల్స్తున్నారు, ఎందుకంటే మీరే కదా ఆర్నాబ్ గోస్వామి లాంటి వాళ్ళు కూర్చుని సీట్లో కూర్చుని డోమ్ అని పక్కన వాళ్ళని పిలిపించి మీరే ఎక్కువ చేస్తారు, మీరే విచారణాధికారి, మీరే వెంటనే మారిపోతారు. ఆయన అరెస్ట్ చేసి మీరే జైల్లో తీసుకెళ్తారు, పోలీసు కూడా మీరే, జైలు న్యాయమూర్తి కూడా మీరే. న్యాయమూర్తి మీరే అయితే బాగానే ఉంది, వాదించే అతను కూడా మీరే అపోజిషన్గా. ఆ తర్వాత అతను శిక్ష విధించిన తర్వాత శిక్ష అమలు చేయడానికి తలారి కూడా మీరే, ఉరిశిక్ష చేయడానికి ఎలా మీరే తీసుకెళ్ళి చేస్తారు. ఉరిశిక్ష వేసిన తర్వాత మళ్ళీ మీరే వచ్చింది అన్యాయం జరిగింది అంటారు. మీరు మామూలు కాదండి. మీడియా ట్రయల్స్ అందరిని అంటలేదు, గౌస్వామి గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నా. జగన్ గారు ఆ రోజుల్లో సోనియా గాంధీ గారు ఎందుకు జైలుకి వెళ్ళాడు? గులాం నబీ ఆజాద్ గారు చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నా, మాతో ఉంటే జైలుకి వెళ్ళేవాడు కాదంటే కక్షాధిపే కదా. కరెక్ట్. రిపీటింగ్ అగైన్, గులాం నబీ ఆజాద్ గారు కేంద్ర మంత్రి, మోస్ట్ పవర్ఫుల్ మంత్రి,
ఈ ఆంధ్రప్రదేశ్ విభజనకు ముఖ్య కారణమైన ఇద్దరు పనికి మాలిన వాళ్ళలో ఒక ఆయన చిదంబరం గారు, రెండో ఆయన మళ్ళీ చెప్తున్నానండి, నేను చాలాసేపు మాట్లాడాను దిగ్విజయ్ సింగ్ గారితో. అస్తుద్దీన్ ఓవైసీ గారు, దిగ్విజయ్ సింగ్ గారు, లేకపోతే ఇంకొక సుశీల్ కుమార్ షిండే గారు. యాక్చువల్గా నేను చదువుకున్న దగ్గర ఆయన ఎమ్మెల్యే, వాజ్ ఎంపీ. ఆయన ఆ ఎంపీ గారు కూడా మనకు క్లాస్మేట్. నేను అక్కడ కొన్నాళ్ళు నేను 18 సంవత్సరాలు అక్కడ కూడా ఉన్నా. నేను స్టేడ్ దేర్, నాట్ సుశీల్ కుమార్ షిండే గారు, మెట్ హిమ్ ఆల్సో. వీళ్ళిద్దరే కారణం. సరే, కారణం ఏదైనా సరే అవునండి. గులాం నబీ ఆజాద్ గారు అఫీషియల్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈయన మాతో ఉంటే అరెస్ట్ అయ్యేవాడు కదా. అంటే నీతో ఉంటే అరెస్ట్ అయ్యాడు కదంటే కక్షాదిం పెట్టుకున్నావు కదా నువ్వు. కేసు ఉంటే ఉంటాయండి, కేసులు ఎంతమందికి మీద లేవు. లోపల వేస్తే నిలబడ్డాడు. 2014 వచ్చినప్పుడు ఓడిపోయినా మళ్ళీ నిలబడ్డాడు కదా. నేను నిలబడ్డాడు. 2019లో ఎన్నికైన తర్వాత సరే దాని కులాన్ని మిగతాని ఎవరు ఆయన ఉన్నాడు కదా భూమిహార్ గారు, ఎవరు ప్రశాంత్ కిషోర్ అని, కాలు కట్టు కోడికత్తి అన్నీ ఈ స్పెషలిస్ట్, దేశంలో విద్వేషం రెచ్చగొట్టడం నెంబర్ 1 స్పెషలిస్ట్ ఆయన, కమ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఆయన వాళ్ళ కవిత గారికి సపోర్ట్ చేసి ఆవిడ ముఖ్యమంత్రి చేస్తారండి, చేయనివ్వండి. సరే, చూడలేదా మీరు అది? సరే, కొత్త చేయమనండి, సంతోషం. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఆయన 2000 దాంట్లో కొంచెం ప్రాబ్లం జరిగింది. 2019 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నవరత్నాలను అమలు చేసుకుంటా, ఇంకో దశరత్నం ఒకటి యాడ్ చేసి ఆయన పని ఆయన చూసుకుంటా, విభజన హామీలు ప్రత్యేక హోదా మీద కాన్సన్ట్రేషన్ చేసి కనీసం ఇన్సెంటివ్ తెచ్చుకుంటే 20 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రి కలిపి విభజన హామీల మీద నిలబడి ఉండుంటే, ప్రత్యేక హోదా మీద నిలబడి ఉంటే, యువతని కనీసం వాళ్ళు దండం పెట్టుకున్నారు. వచ్చే తరం నిలబడే తరం నష్టపోయింది. నేను దాని గురించి మాట్లాడతాను. నిలబడి ఆ హామీలు అమలు చేసుకుంటా కక్ష సాధింపు వైపు వెళ్లకుండా ఉంటే 20-30 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి ఉండేవాడు. అంత మంచి మెజారిటీ వచ్చింది. మెజారిటీ రావటమే కాకుండా ప్రజల్లో ఒక 49.9% అనేది సింగిల్ పార్టీ అండి. అవును, కరెక్ట్. 50కి దాటలేదు. డిస్పైట్ దట్, ఎందుకంటే ప్రజలు మామూలు వాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నేను మెజారిటీతో నెగ్గాననే అవకాశం ఎవరికి ఇవ్వలేదు, ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు గారికి. అంటే సింగిల్ పార్టీగా. అన్నగారికి ఎంత వచ్చింది మెజారిటీ? ఇప్పుడు 202 కాదు, 256, 1994 ఇంక్లూడింగ్ అదర్ పార్టీస్. హైయెస్ట్ 256 అవుట్ ఆఫ్ 254 అవుట్ ఆఫ్ 294లో వచ్చినాయి. అంటే సామాన్యం కాదు. బట్ ఇప్పుడు 164తో కంపేర్ చేయలేము కానీ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, నెంబర్ ఆఫ్ రీజన్స్ అన్ని ఇది ఎంటైర్లీ డిఫరెంట్ అని. అందువల్ల అసలు ఆ ఫీట్ ఎవరు కొట్టలేరు అసలు, అది వేరండి చరిత్ర. ఇప్పుడు ఇవాళ కూడా 164 కూడా తక్కువ కాదు, సామాన్య విజయం కాదు ఇది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ సెక్షన్ తనకు వ్యతిరేకంగా అనుకూలంగా చూసుకుని ఆ సెక్షన్ మీద దాడి చేసినట్టు చేశారు. అక్కడ ఎస్సీస్లో కూడా పథకాలు, ఈయనకి ఆలోచన ఏంటంటే వేరే ఆలోచన. ఇవాళ గ్రామ సచివాలయం నేను వెళ్ళొచ్చానండి. నేను వామపక్షం మీద పోలవరం ప్రాజెక్ట్ మీద, పోలవరం నిర్వాసితుల మీద పాదయాత్రలు వెళ్ళినప్పుడు చాలా గ్రామాల్లో, లోతట్టు గ్రామాలు వెళ్ళి రాత్రి అక్కడ ఉండటం, లేదా వాళ్ళు ఉండేటప్పుడు మిగతా మధ్యాహ్నం నేను పరిశీలించిన తర్వాత గ్రామ సచివాలయాలు అద్భుతమైన కార్యక్రమం చేశాడు. మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే నాకు పర్సనల్గా అది గ్రామ సచివాలయాల దగ్గర ఉన్నాయండి. దాంట్లో 200 పైగా పథకాలు. మీకు సర్టిఫికేట్ కావాలంటే నేను సర్పంచ్లు కూడా ఓడిచ్చారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే మెజారిటీ సర్పంచ్లు నేను మాట్లాడుతున్నా, వాళ్ళు కూడా ఇలా కండ వేసుకుని కూర్చుంటారు. ఏంటంటే నేను ఖర్చు పెట్టుకున్నాను, సర్పంచ్ అయ్యాను, కుర్చీ వేసుకుని. ఎవడు ఆ కుర్చీ వేసుకుంటే ఎవడు పాల్గొనట్లేదంట. మీకు నేను చెప్పింది సార్ అది కాదు. ఏంటి అంటే, సార్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ గారు మావాడు వస్తాడు, క్యాస్ట్ సర్టిఫికేట్ చూడండి అని చెప్పాడు. ఆయన 2 సార్లు చూస్తానయ్యా వచ్చాడు. సరే పెరిగినో గౌరవంగా, అదేదో వీళ్ళకి అవసరం కాదు, అందరూ సర్పంచ్ అంటలేదు. నేను మాట్లాడానండి, మమ్మల్ని ఇలా మాకు పని లేకుండా చేశాడు, వార్డు మెంబర్కే పని లేదనుకుంటే ఎంపీటీసీ జడ్పీటీసీ లాగా అయిపోయింది మా పరిస్థితి. ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, ఇంత అయ్యాం, దేనికి చేసాడు ఎలాగని. ఏ పని కావాల్సి వచ్చిన ఇంట్లో ఇంకోటి అద్భుతమైన టెక్నాలజీ వాడండి. ఎవరు సరే దాని మీద డిబేటబుల్ పాయింట్ అండి. వాలంటీర్ సెక్షన్లో ఈ మార్కెటింగ్ టెక్నాలజీ వాడటం ఎంత అద్భుతంగా పనిచేసిందంటే, ఆ వృద్ధులు వాళ్ళ నుంచి ఇప్పుడు ఎవరు తప్పించుకోలేకపోతున్నారు. పూర్వం నేను మా ఊళ్ళో చూశానండి, హ్యామ్లెట్స్ ఉండేది ఒక పల్లెటూరు. ఈ హ్యామ్లెట్లో ఆ హ్యామ్లెట్స్ ఉండే మా పంచాయతీ ఒక దగ్గర చుట్టుపక్కల హ్యామ్లెట్స్ నుంచి కూర్చున్నారు. పంచాయతీ దగ్గర ఒక ఆయన వచ్చేవాడు, పట్టుకుని ఇదిగో పట్టుకోండి 1000 రూపాయలు అంటే. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైంలో 2000 చేశారు, 2 నెలలు 3 నెలల ముందు నుంచి, జనం నుంచి. అంతకుముందు వరకు 1000 రూపాయలు వచ్చేది కదండి. 14-19 కరెక్ట్. అవును, ఆ టైంలో 1000 రూపాయలు ఇస్తూ ఉంటే వాళ్ళు వచ్చి కూర్చునేవారు. 2000 నుంచి 1000 రూపాయలు పెంచింది కూడా ఆయన. గుడ్ ఎఫర్ట్. అవును, 30 నుంచి 200 చేసిన రాజశేఖర్ రెడ్డి. చూద్దామండి ఎన్టీ రామారావు గారు దేశ చరిత్రలో గొప్ప. ఎన్టీ రామారావు విషయం తర్వాత మాట్లాడుకున్నాం, గొప్ప అది అంటే డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ ఆయన ఆ 1000 రూపాయలు నేను చూస్తా ఉంటే ఇలా ముంగాళ్ళ మీద కూర్చునేవారండి.
బోవ తెచ్చుకుని ఎప్పుడు వస్తాడో తెలియదు. అందరం నేను చూసి చెప్తున్నాను. వచ్చిన తర్వాత కొంతమంది మంచిగా ఉంటారు, కొంత పడిగా ఎరబడా అనేవాళ్ళు కూడా ఉంటారు. అది మనసు బాధ కలిగి చీకుమంటుందా? అలాంటిది ఈయన మార్కెటింగ్ టెక్నాలజీ వాడి వాలంటీర్లు పెట్టి పొద్దున్నే 5:30కి తలుపు కొడతారు. వీళ్ళు కొట్టి అమ్మ తీసేసుకోండి అమ్మా మీరు అర్జెంటుగా 2,500 అదేంటి బాబు మా జగన్ గారు తిడతారమ్మా ఇక్కడ చూసి దీంట్లో వేయాలమ్మా దాంట్లో ఇప్పుడు ప్లీజ్ అమ్మా ఇదేదో విచిత్రంగా ఉంది. ఇది ఎన్ని లక్షలు పెడితే మీకు అంత ఆత్మగౌరవం వస్తుంది? అంటే మన డబ్బులు మనకి ఇస్తున్నారు ఏదో విధించలేదు అనే అభిప్రాయాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని ఎవరు ఇప్పుడు వాళ్ళ వృద్ధులకి వికలాంగులకి వాళ్ళు ఎంత ఉపయోగం ఇప్పుడు గ్రామ సచివాలయంతో తెప్పిస్తున్నారు. వాలంటీర్స్ అనేది ఎక్సెస్ అయింది. విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు అందరూ వాళ్ళనే పెట్టుకున్నాం ఇవన్నీ అదో డిబేటబుల్ పాయింట్. సరే దాన్ని డోంట్ యూ థింక్ ఈ వాలంటీర్ సిస్టమ్ పనిచేసింది? కానీ అంటే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ని మంచి పనులు అంటే ఆయన దృష్టిలో మంచి పనులు చేసిన ఏదైతే ఉండే వైసీపీ క్యాడర్ యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయం వాళ్ళకి అసలు ఉపయోగం క్యాడర్కి ఏం పని లేకుండా పోయిందని కదండి. సర్పంచులు పని లేకుండా సర్పంచులకు లేదు, క్యాడర్కి లేదు, అట్ ద సేమ్ నాయకులకు కూడా లేదులే. ఎందుకంటే మొత్తం ఆ వాల్ని బ్రేక్ చేసేసి ఈయనకి అంబికా దర్బార్ బతి ఇష్టం లేదు. భగవంతునికి భక్తులకి అనుసంధానం అయింది. నా డైరెక్ట్ అంబికా దర్బార్ ఎందుకు డైరెక్ట్ నాకు ప్రజలకి ఎన్టీఆర్ గారు కూడా అనేవారు అదే ప్రజలే దేవాలయం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని. వీళ్ళందరూ తీసే ఎమ్మెల్యేలు 2 నిమిషాలు కొట్టే మొత్తం ఎమ్మెల్యేలు రద్దు చేసేయమంటారు. ప్రజలొద్దు పాలన కాన్సెప్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. నాయకుడు తనకంటే తాను అధికుడుగా ఉండే భావన, తన లార్జర్ దాన్ లైఫ్ స్టైల్ నాయకులందరికీ ఇదే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా నేను సర్పంచులు గొప్పలు అంటలేదండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని వ్యవస్థలను పనిచేయనివ్వాలి. మనం వాళ్ళకు కూడా నేను కూడా పనిచేశాననేది ఉండాలి. ఇవాళ గ్రామ స్వరాజ్యం పేరు మీద లార్డ్ రిప్పన్ 1920లో పీఠిక ప్రకారం పెట్టింది గాంధీ మహాత్ముడి కన్నా గ్రామ స్వరాజ్యాన్ని. ఇవాళ కూడా సుసాధ్యం చేయట్లేదు. ఇవాళ గ్రామానికి ఒక శ్మశాన వాటికి కేటాయించుకోవాలంటే శాసనసభ ఆమోదించాలి. తెలుసా మీకు? గవర్నర్ ఆమోదించాలి. ఇది పరిస్థితి. వెరీ అన్ఫార్చునేట్ అండి. గ్రామాలు ఇప్పుడు కౌంటీస్ మిగతా స్టేట్ దేశాలకు వెళ్తే స్వయం పోషకాలుగా ఉంటాయి. ఇవాళ అంటే దీంట్లో అవినీతి కూడా వచ్చేసే ప్రమాదం ఉంది, అది వేరే సంగతి. సరైన పెట్టుకుని మన గ్రామాలని అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితిలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన టాపిక్ మళ్ళీ అడ్డు వెళ్తున్నామండి, లాంగ్ షాయిన్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి, మీకు అర్థమైంది కదండి, దాని ముందుకు వెళ్తూ ఉండేవారు. ఈయన కక్షాదింపు వేయటం వల్ల నేను వెరీ స్ట్రాంగ్గా ఒపీనియన్. 2-3 విషయాలు ఉన్నాయి. అది క్యాపిటల్, అట్ ద సేమ్ టైం ఇది ఒకటి, ఇవన్నీ కూడా ఈ 2-3 విషయాల వల్లే తను అనుకుంది. తను చేయటంలో ఇప్పుడు కొన్ని విషయాల్లో ఇప్పుడు క్లినిక్స్ ఉన్నాయి, నేను చూశాను, చాలా బాగా పనిచేస్తాను. కొన్ని చోట్ల పని చేయకపోవచ్చు. రెండోది అక్కడ ఎఫిషియెంట్గా అహంకారంతో కూడిన సోషల్ మీడియా నెట్వర్క్. అంటే ఇక మనవాడే జీవితాంతం ఉంటాడనేతో లెక్కలేనితనంతో ఇప్పుడు కొంతమంది వ్యవహరిస్తున్నారు చూసారా. మిగతా మహిళా నాయకురాల గారి మీద ఇప్పుడు ఉత్తర ఆదాని పార్టీలో, కూటమిలోని పార్టీల్లో మెంబర్సు వ్యక్తిగత హనానికి పాటుపడటం, ఏకవచనంతో దుర్భాషలాడటం బ్యాచ్ చూసారా, అది అప్పుడు కూడా ఉంది. వాళ్ళు తర్వాత డిజైన్ చేసుకుంటే ప్రయోజనం ఏంటి? కరెక్ట్. వాళ్ళందరూ నేను వాళ్ళతో వాళ్ళు వీళ్ళు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చిపోయారు. అవును, ఏ రోజు కూడా బయటకు వచ్చి డిజైన్ చేసుకోలేదు వాళ్ళు. అవును, నేను ఇక్కడికి వచ్చిన గెస్టులను కూడా అడిగాను, మీరు ఎందుకు డిజైన్ చేసుకోలేదు వాళ్ళని, ఎందుకు డిజైన్ చేసుకోలేదు? దానివల్ల ఎందుకంటే వీళ్ళు దగ్గరుండి చేపిస్తున్నారనేది బయట ప్రచారం జరుగుతుంది. వాళ్ళు అలాగే మాట్లాడారు, చేసే బిహేవియర్ కూడా అలా ఉంది. ఒకడేమో మా బంధువు జగన్మోహన్ రెడ్డి అంటాడు, ఇంకోటి కార్యకర్తను అంటాడు, నేను వైసీపీ కార్యకర్తను అంటదామా ఇట్లా. ఎందుకంటే నేను కూడా ఉండగా భారతిరెడ్డి గారు ఎప్పుడు కూడా అనుచితంగా ఏ రోజు వ్యాఖ్యలు చేసిన సందర్భాలు లేవండి. కానీ ఆవిడ ఫోటో పక్కన పెట్టుకున్న మనిషి జర్నలిస్టుల మీద, మా మీద బూతులు తిడతా నికృష్టంగా అసలు మా ఫోన్ నెంబర్లో సోషల్ మీడియాలో పెడితే అరెస్ట్ చేశారు మొన్న. అంత చెత్తంగా నీచంగా వ్యవహరించిన వాళ్ళని మేమేం తప్పు మాట్లాడి ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీ రామారావు గారిని, లేదా పరిచయం ఉన్న విజయభాస్కర్ రెడ్డి గారు ఎవరి మీద ఒక్క మాట నేను అనుచితంగా మాట్లాడలేదే. వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద ఏ రోజు వెళ్ళలేదే. మా మీద ఎందుకంటే సిద్ధాంతం మీద మాట్లాడుతున్నారు. ఆ కుల వివక్షత, మత వివక్షత చూపించాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ నేను ప్రోత్సహించారు కదా, పరోక్షంగా సహకరించేట్టు భావించాల్సి వస్తుంది కదా. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది, కూటమి ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. కరెక్ట్. వీళ్ళందరినీ ఒక హీరోల కింద. విచిత్రం ఏంటంటే అమరావతి దుర్మార్గం అన్న వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు కులాన్ని తిట్టిన వాళ్ళు, మళ్ళీ అటేపల్లి వచ్చి కూర్చుని మళ్ళీ అటు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు మీడియా ప్రోత్సహించింది. మళ్ళీ ఇటుకు వచ్చింది, అది ఇళ్ళు కూర్చోబెట్టుకున్నారు. ఇటుకు వచ్చిందా పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు. అమరావతి మీద విషయం చెప్పిన వాళ్ళు అమరావతిలో
వాళ్ళ నాయకుల కింద ప్రజలు భావించేటట్టు మీడియాలు చేసే కొంతమంది. చాలా అన్ఫార్చునేట్ అండి. అంటే సిద్ధాంతం మీద ఉన్న వాళ్ళకంటే ఆ రోజు రెచ్చిపోయి మాట్లాడాలి, అవతల పాటనే వాళ్ళ కుటుంబ శైలిని తిట్టాలి, తిడితేనే హీరో వర్షిప్ అనుకుంటే ఎట్టా నడుస్తుంది? జనాలు కూడా నేను చెప్తున్నానండి, స్వతంత్ర వ్యక్తిత్వాన్ని చంపేయటంలో చాలామంది సహకరిస్తున్నారు వీళ్ళకి. స్వతంత్ర వ్యక్తిత్వాన్ని చంపేస్తే ఏదో ముద్రేసి వీళ్ళకి చేసేస్తే పోయేది ప్రజలే. చెప్తున్నా అండి, దాన్ని చంపేస్తున్నారు, మీడియాలు కూడా చంపేస్తున్నాయి చాలా వరకు. అంటే నేను చదువుకుంది కొన్ని వందల వేల పుస్తకాలు చదువుకుంటాను, కానీ అన్నీ గుర్తుంటాయో తెలియదు. చదువు నా లైబ్రరీకి సెపరేట్గా ఉండేది, సరే చదువుకుంటున్నా. నేను బుక్స్ రాసినప్పుడు కూడా మీకు తెలుసు అది, దాంట్లో నెంబర్ ఆఫ్ దాంట్లో నేను కళ్యాణ్ గారికి మై హంబుల్ రిక్వెస్ట్ అండి, దయచేసి చరిత్ర ఒకసారి చదువుకోండి. మీరు చదివితే మీరు మన భాష ఉన్న గొప్పతనాన్ని చూసుకోండి. ఇంకోటి కూడా ప్రాక్టికల్ ఫిగర్స్ కూడా మీకు ఇస్తున్నాను. ఇవాళ ఉపాధి భాష అన్నారు, ఉపాధి భాషగా ఇంగ్లీష్ మారింది, అంతర్జాతీయ భాషగా. ఇంగ్లీష్ని గొప్పగా పెంచుకుందాం, తెలుగు భాషను కాపాడుకుందాం నా దాన్ని. నేను తెలుగు భాష సమితికి ఉపాధ్యక్షులుగా ఉన్నాను. దశాబ్దాల నుంచి మీకు తెలుసో లేదో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష దినోత్సవమే లేదు. దాన్ని మొదలుపెట్టిందే మా భాషా సమితి. ఆచార్య కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారు భాషోద్ధారక ఉన్నారు, ఆచార్య వరదాచార్య గారు, వీళ్ళందరూ కలిసి మేము స్టార్ట్ చేసిన దాంట్లో దత్తాత్రేయ రాజారావు గారు అందరూ ఉండేవారు. మేము మొదలుపెట్టిన తర్వాత మా కష్టంతో మేము రాష్ట్రంలో కార్యక్రమాలు నిర్వహించాం, తెలుగు భాషా దినోత్సవం నిర్వహించాం. ఆ తర్వాత ఒట్టి వసంత గారు మిత్రులు ఉండగా మీకు అంత కష్టం ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం అందుకు మీకు చెప్తున్నాను, మేము తెలుగు భాష కోసం పరితపించే వాళ్ళంగా మాట్లాడుతున్నాను. మీరు భాషను తొక్కేయకండి దయచేసి. ఈ ప్రేక్షకులే 99 మీకు హిందీ ప్రేక్షకులుగా తీసుకొచ్చింది. ఉత్తరాది సనాతనవాదులు ఎవరు మిమ్మల్ని ఎత్తి మీద ఎత్తుకోలేదు. మీరు ఉత్తరాది అహంకారం నశించాలని మీ బూతులు తిట్టిన వాళ్ళందరూ ఉత్తర భారతీయ ఆదాని పార్టీ ఆ ఆర్య సనాతనవాదులే. మీకు సనాతనవాదం అనేది హిందూ మతంలో మేము గౌరవిస్తాం. ఎలాంటి హిందూ మతం అంటే అభ్యుదయ భావాలు, నేను దానికి చెప్తున్నాను, అభ్యుదయ భావాలు అలవర్చుకుంటూ మూఢనమ్మకాలు వదులుచుకుంటూ ఆధ్యాత్మికతో కూడిన భావంతో కూడిన ఒక గొప్ప గంగా గోదావరి ప్రవాహాలు సాగే అద్భుతమైన ఒక జీవన విధానం హిందూ మతం అని నా భావన. దాని మీద ఉండండి కానీ విద్వేషాలు రెచ్చగొట్టేటట్లు. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఆయన మిగతా విషయాలు ఆయన క్రిస్టియన్ మారారు, ఇవన్నీ ఆయన ఇష్టం. కానీ 2 విషయాలు నేను ఒప్పుకోనండి. ఈ గొడవలు పెట్టేదంతా హిందూ నాయకులే గొడవలు పెట్టిస్తున్నారు, దుర్మార్గాలు రెచ్చగొడుతున్నారు, ఇలా కల్లోలాలు రెచ్చగొడితే ఆయన మాట్లాడిన మాట అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అది ఈ హిందూ నాయకులే గొడవలు రెచ్చగొడుతున్నాను ఎవరు చెప్పారు ఆయనకి? తీయండి ఆ వీడియో ఏంటి? అసలు హిందూ నాయకులు గొడవలు కేవలం హిందూ నాయకులే గొడవలు రెచ్చగొడుతున్నారా? ఏంటంటే నాకు అర్థం కాదు. పైగా ఆ అయోధ్య వెళ్ళి నేను వెంకటేశ్వరస్వామి దగ్గరికి వెళ్తాను. నా పేరే శ్రీనివాస్ అండి. మొన్న ఈ నెలలోనే వెళ్ళాను, మళ్ళీ నవంబర్లో వెళ్ళాను, మళ్ళీ వెళ్తూ ఉంటాను. మా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని మీకు ఉత్తర ఆర్య సనాతనవాదం ప్రకారం వెంకటేశ్వర స్వామి వాళ్ళ దేవుళ్ళో లేడంట. లేదండి, ఆ పురాణాలు రాయలేదు, ఈయన కలియుగ దైవం కదా, లేరంట. నేను దీని మీద పెద్ద చర్చ 2000లో చేశారు. ఓకే, చేశారు. వీళ్ళ లెక్క ప్రకారం ఈయన లేడు, అయ్యప్ప స్వామి లేడు, షిరిడి సాయిబాబా విగ్రహాలు బద్దలగొట్టినాయి. ఇది ఉత్తరాది సనాతనవాదులు చెప్పేది. నేను చెప్తున్నానండి, ఏదో భావన. వాళ్ళు తీసుకొచ్చిన ఉత్తరాది సనాతన పేర్లు పెట్టాలంట. మా ఎల్లమ్మకే, మైసమ్మకే, దేశాలమ్మకి, మా ఊళ్ళమ్మ, వీళ్ళందరూ మన గ్రామ దేవతలు అయితే సమ్మక్క సారక్క అంటే ఉత్తరాది సనాతనవాదులు కాదు, దేవతలు కాదు, ఒక చెడు భావన అంట. సన్నాసి బ్యాచ్ మాట్లాడుతూ ఉంటారు. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ టు హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, మీరు హిందువులు గొడవలు పెడుతున్నారనే ఆ మాటను ఉపసంహరించుకోవాలి. రెండో విషయం ఏంటంటే, మీరు మొన్న అయోధ్య వెళ్ళి ఇప్పటి వరకు మేము తిరుపతి వెంకటేశ్వర బాలాజీ ఫ్రమ్ హీర్ ఆన్వర్డ్స్ విల్ గో బ్యాక్ టు అయోధ్య అన్నారు. మీ గో బ్యాక్ అంటే మీ అయోధ్య నుంచి మీ పూర్వీకులు కాదని అభిప్రాయం అండి. మీరు అచ్చమైన తెలుగు పెట్టలో తెలుగు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గించుకుంటా ఆ అయోధ్యని పెంచాల్సిన అవసరం మీకుందని అన్నారండి మాట. మీరు వీడియోలు వేయండి. And always when we look for Ram or Balaji, we'll go for Tirumala. I think especially from southern part, I'll see we'll come back to Ayodhya now. We'll come back to Ayodhya, and I feel like doing something for Ayodhya. Maybe in coming days I will do something. From here onwards, Tirupati Balaji, from there we will go back to అయోధ్య అన్నారు. నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు వెంకటేశ్వర స్వామి పైగా సనాతనం లడ్డూలు పెట్టి కూటమి ఏదో బోర్డు వేయాలంట. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాను, తిరుపతి దేవాలయం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి. ఉత్తర భారతీయ ఆర్య మనువాదుల చేతులు ఉండడానికి వీల్లేదు. మీకు ఆ మిరాసీదారులు చేసిన దుర్మార్గాలు, ఆ లడ్డూల విషయంలో చేసింది మీకు చరిత్ర తెలుసుకోమని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్ యూ. మీరు హిందూగా మళ్ళీ మారారు కాబట్టి నేను చెప్తున్నాను, ఉత్తరాది సనాతనవాదం గొప్పదనుకునే భావన ఉంటే మీరు మనువాదం చదవండి ఒకసారి.
ఇవాళ ఏ మనువాద భావం లేకపోతే ఒలింపిక్ క్రీడాకారుని ఎంత దుర్మార్గంగా కొంతమంది బిహేవ్ చేశారు తెలుసా మీకు? ఉత్తరాది రాష్ట్రాలు ఏ మనువాదం లేకపోతే మీరు ఉన్న కూటమి ముఖ్యమంత్రి ఒక ఆయన కూర్చుని ఈ దేశంలో శూద్రులు, మీరు శూద్రుడు, మీరు మారిపోయి ఉండొచ్చు, ఎందుకు వేసుకోండొచ్చు, నేను చూశాను. కానీ చెప్తున్నాను, కానీ ఈ శూద్రులు అనేవాళ్ళు మిగతా 3 కులాలకి సేవ చేయాల్సిన మీ ముఖ్యమంత్రి, మీ కూటమికి సంబంధించిన ఉత్తర ముఖ్యమంత్రి ట్వీట్ చేస్తే దాన్ని ఖండించలేకపోయారు మీరు. ఏ శూద్రులు బతుకుతుంది వాళ్ళ సేవలు చేసుకున్నానుక, ఇంకా దిక్కా లేదా? తల నుంచి ఎవడు పుట్టాడు, భుజాల నుంచి ఎవడు పుట్టాడు, కాళ్ళ నుంచి ఎవడు పుట్టాడు, ఒరువుల నుంచి ఎవడు పుట్టాడు, అది ఎక్కడి నుంచి పుట్టాడో తెలియని దళితులు, ఇది మీరు సమర్థిస్తున్నారా? ఖండించలేదు మీరు. ఇంకోటి కూడా మాట్లాడుతున్నాను, ఇంకో మీ కూటమికి సంబంధించిన మంత్రి గారు మాట్లాడతా ఈ హిందీ రాని వాళ్ళు దేశద్రోహులు, దేశం వదిలి పోవాలన్నట్టు మాట్లాడారు. దాన్ని ఎందుకు ఖండించలేదండి? మేము ఖండించాం. మీ ప్రధానమంత్రి ఎందుకు ఖండించలేదు? అదానీ గారు అంటే కంపెనీ ఎందుకు ఖండించలేదు? అదానీ గారు అంటే అర్థంగా దాష్టికం చేసే బ్యాచ్ అండి, గౌతమ్ అదానీ గారు కాదు. బ్యాచ్ అంతా దేశం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. అదానీ ప్రదేశ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. మీరు ఎందుకు ఖండించలేదు? ఇంకొక మీ ఉత్తరాది సనాతనవాది బయలుదేరి నీగ్రోలుతో మేదేముంది, నీగ్రోలు ఉంటారు వాళ్ళు, నీగ్రోలు అనే పదం వాడటం కూడా తప్పండి. నీగ్రోలు మా దక్షిణాది నల్లాళ్ళతో మేము కలిసి ఎళ్ళతో ఈ నీగ్రోలు లాంటి వాళ్ళతో కలిసి జీవించలేదా అనే పదంతో ఆయన మాట్లాడినప్పుడు ఎవడాడు ఉన్నాడు తరుణ్, మా ఆర్ఎస్ఎస్ అండ్ ఉత్తర భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, అఫీషియల్గా మాట్లాడినప్పుడు నేను ఏదో విత్డ్రా చేసుకున్నాను ఒక మాట మాట్లాడితే ఈ దేశ ప్రధానమంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ ఉత్తి నాయకులు కానీ ఎందుకు ఖండించలేని పరిస్థితులు వచ్చారు? మేమంతా దక్షిణాది వాళ్ళం, దేశ మూలవాసులం. ఇవాళ మా ఆదివాసులతో సహా దక్షిణాది దేశ మూలవాసులం. ఎన్సిస్టల్ సౌత్ ఇండియన్ అంతర్గ్యాదర్స్గా అనుకున్నా ఏదన్నా మేము బిల్లు స్వర్గంకి వెళ్ళి చూడండి, కర్నూలులో 70,000 80,000 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర కనపడుతుంది. ఎవరి గురించి ఎవరికి పెట్టాలి? మీరు ఇంకా ఉత్తర భారత హిందీ నేర్చుకోవాలంటే ఉత్తర భారతదేశానికి సంబంధించి హిందీ 4 రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాల నుంచి 1% కూడా వెళ్ళి అక్కడ పని లేదు. వాళ్ళు 90% తెలుగు రాష్ట్రాలకు వస్తాను. మీరు వెళ్ళండి, మా పాలకొల్లో చూపిస్తా, మీకు విశాఖపట్నంలో చూపిస్తా, మా నెల్లూరులో చూశాను, హైదరాబాద్ వెళ్ళండి, ఆదిలాబాద్ వెళ్ళండి, వరంగల్ వెళ్ళండి, చెన్నై వెళ్ళండి, బెంగళూరు వెళ్ళండి. ఉత్తరాది నుంచి 90% వాళ్ళు వలస వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళు ఈ భాష నేర్చుకోవాలా? మనం ఎవడు ఉపాధిని అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి? విచిత్రంగా ఉంది. కరెక్ట్ అగ్రీ, 100% అగ్రీ విత్ యూ. ఎందుకంటే ఆయన ఒక్కళ్ళే కాదండి, ఆయన భావన, ఆయన సచ్ ఏ హంబుల్ పర్సనాలిటీ, హీఈస్ అంత అభ్యుదయవాది. ఎలా మారిపోయారు? ఎందుకని అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ దాంట్లో పడిపోయారు. నిజంగా నేను భారతీయ జనతా పార్టీ అంటే వ్యతిరేకం కాదండి, ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండొచ్చు కొంచెం. ఎందుకంటే వాజ్పేయి గారు, అవును, గ్రేట్ పర్సనాలిటీ వాజ్పేయి, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, జాన కృష్ణమూర్తి గారు, సికిందర్ భక్త్ గారు, విజయరాజ్ సింధే గారు, అంతకుముందు వేరే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఒక పార్టీ ఇవాళ అదానీ గారి చేతిలో పావుగా మారిపోయిన పార్టీలో వీళ్ళందరూ ఉంటున్నారంటే అబ్సల్యూట్గా దాని ఆశయాలకు అనుగుణంగా బానిసలుగా తయారు చేస్తా ఇక్కడ నాయకుల్ని ఆంధ్రప్రదేశ్ని అదానీ ప్రదేశ్గా మార్చారనే భావన వస్తూ ఉంటే బాధ కలుగుతుంది. ఎంతటి పోరాటతత్వం ఉందండి, ఎంతటి పోరాటం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ దేశ నాయకులు ఇంక్లూడింగ్ గాంధీ గారిని కానివ్వండి, ఆర్ఎస్ఎస్ ఎవరన్నా కానీ వ్యతిరేకించి నిలబడ్డ దమ్మున్న కలేజం ఉన్న నాయకులు ఇక్కడ ఉన్నారు. దేశాన్ని ధిక్కరించి తను ఎవరో వచ్చినా ఒప్పుకోకుండా ఆఖరి వరకు ప్రాణం అర్పించిన పోరాట యోధులు ఉన్నారు. ఒక అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కొమరం భీము పుట్టిన ప్రదేశం ఇది. ఇవాళ వాళ్ళకి బానిసల రాజుల కింద పెట్టి పాలించుకున్న పరిస్థితి మాత్రం అత్యంత విషాదకరం అండి. తెలంగాణ ప్రాంతంలో తోటి తెలుగు బిడ్డలు నాయకులు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే మీరు ఇంకోటి అడిగారు ఎందుకని, మీరు నమ్మలేని నిజం చెప్పను. ఒకటి, పోలవరం ప్రాజెక్ట్ తెలుసు కదా, ఎర్రా నారాయణస్వామి గారు మా అధ్యక్షులు మన పరంపదించారు. చనిపోయినప్పుడు వెళ్ళాను, విగ్రహావిష్కరణకి వెళ్ళాను, చాలా గొప్ప మనిషి. పోలవరం నుంచి దశాబ్దాల పోరాటం చేస్తుంటే 2005లో ట్రిపుల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రాగానే మేమందరం వెళ్ళాం. కంతేటి సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు అందరూ వెళ్ళి ఇంకా అవసరం లేదనుకున్నాం. ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. ఆ పోలవరం ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం స్వీకరించిన తర్వాత మొత్తం ప్రాజెక్ట్ కట్టాలి. 150 మళ్ళీ చెప్తున్నాను, పోలవరం ప్రాజెక్ట్ కూడా సెపరేట్గా కపని ఒకటి 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెడితేనే 960 మెగావాట్లు కనుక పవర్ తిరిగితేనే ఆ నీళ్లు ఆ ఫుల్ కెపాసిటీలో కాలువల ద్వారా వెళ్ళి సాగు చేసినప్పుడు మాత్రమే ఆ ప్రాజెక్ట్ పూర్తయినట్లు లెక్క. డ్యామ్ ఒకటి కట్టేసి ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్, మట్టి డ్యామ్ ఒకటి, మిగతా అంతా అయిపోయింది. స్టిల్ లెవెల్ 2023 కల్లా అయిపోయిందండి. ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ కావాలి, డయాఫ్రమ్ వాల్ ఇబ్బంది అయింది. ఇది రాతి మట్టి కట్టడం ఒకటి కట్టేస్తే ప్రాజెక్ట్ అయిపోయింది అంటారు. 150 అడుగులు ఎత్తున నీళ్లు నిలబెడితే లైవ్ స్టోరేజీ 75 వస్తుంది.
ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇంత మోసం నయవంచిన ప్రపంచ చరిత్రలో ఆ దేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు, ఏ బడ్జెట్లో జరగలేదు. నేను చెప్పిన బడ్జెట్ కాగితాలు ఇస్తాను, 99% రాష్ట్ర ప్రజలకు తెలియదు ఇది. ఈ 2026 ఈ బడ్జెట్లో సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వం దొంగదారిన దొడ్డిదారిన ఒక ఆర్టికల్ పెట్టింది. ఏమనంటే ఈ పోలవరం అసలు సబ్జెక్ట్ లేకుండా 139 రంగంలో ఇంకొక పాయింట్, అంటే డేట్ బడ్జెట్ కాకుండా వేరే బడ్జెట్ రంగంలో తీసుకొచ్చి పాయింట్ యాడ్ చేశారు. ఈ పోలవరం ప్రాజెక్ట్ని 135 అడుగులు లిమిట్ చేస్తే డెడ్ స్టోరేజ్ ఉంటుంది, దాని లైఫ్ స్టోరేజ్ 119 డెడ్ స్టోరేజ్. దానికి 135 అడుగులకి ఈ బడ్జెట్లో పరిమితం చేస్తా ఈ బడ్జెట్ ఆమోదించింది, ఇక్కడతో మా అభిప్రాయం ప్రకారం ఈ ప్రాజెక్ట్ అయిపోయింది అని బడ్జెట్లో కండిషన్ పెడితే ఊరు వాడా తిరిగాం, రాష్ట్రం అంతా మీటింగ్లు పెట్టా. 35 మంది ఎంపీలు అప్పుడు శాఖ రెడ్డి గారు రాజీనామా చేసి 35 మందికి పంపిస్తే ఇద్దరు వ్యక్తులు స్పందించారు. ఒక ఆయన మిథున్ రెడ్డి గారు, రెండో ఆయన రావుసి కృష్ణదేవరాయలు గారు. వాళ్ళు ఎంతవరకు స్పందించారు, మిగతా వాళ్ళకి పట్టలేదు. ఎంపీలని ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఆమరణ దీక్ష చేస్తా అన్నారు, సింహలా గర్జించారు, ఇంకో ప్రత్యామ్నాయం లేదన్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మందికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు కళ్యాణ్ బాబు గారు. ఇవాళ ఇప్పుడు మొదటి సంవత్సరం 500 మంది, 2 సంవత్సరం వచ్చింది. సరే అది లేకపోయినా హోదా విభజన హామీలు వస్తే 10 లక్షల మంది యువత స్వతంత్రంగా దమ్ముండి ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అధిపతుల కింద అయ్యి ఒక్కొక్కళ్ళు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. వీళ్ళు గొప్పవాళ్ళు అయితే ఆ గుజరాతీ మారవాడీలు అందరూ మా దగ్గరికి వచ్చి ఫ్యాక్టరీ పెట్టి మా దగ్గర కాళ్ళు పెట్టుకుని బతిమాలే సిచ్యువేషన్, మనం వాళ్ళని పట్టుకుని బతిమాలటం కాదు, వచ్చే సిచ్యువేషన్ వచ్చేది కదండి. దాన్ని వాళ్ళు గుజరాతీ గెద్దలు కొన్ని తన్నుకుపోయి గుజరాత్లో గిఫ్ట్ సిటీకి 100% ఎగ్జామ్షన్ ఇస్తే హక్కు లేకుండా మన హక్కు ఉంది. మరి ఆమరణ దీక్ష చేస్తా అన్నారు కళ్యాణ్ గారు. ఆ రోజు మాట్లాడేది మధ్యలో వచ్చారు, మధ్యలో పాచిపోయిన లడ్డూలు అన్నారు, ఎవరికి చెప్పాలండి ఇది? సచ్చే అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి ఏం జరిగింది, దానికి బ్రెయిన్ వాష్ జరిగింది, ఏం జరిగింది మాకు అర్థం కావట్లేదు. మీరే చెప్పారుగా ఫ్లిప్ ఆఫ్ ఎందుకు అయ్యారు, మళ్ళీ తిరిగి అటు వెళ్ళిపోవాలనుకుంటున్నా, మళ్ళీ ఒక పాజిటివ్. మనిషి మారుతారండి, ఏదో రోజు మారుతారు, ప్రజల కోసం వాళ్ళ బాధల కోసం చూసినా సరే వాళ్ళ డెఫినెట్గా ఒక మారుతారని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మిగతా వర్కౌట్ అవ్వట్లేదు. షీజ్ ద షిప్ అంటే షీజ్ ది షిప్ వెళ్ళిపోయింది. సో మీ ఆలోచన ప్రకారం పవన్ కళ్యాణ్ మే కమ్ బ్యాక్ అగైన్, అభ్యుదయం కోసం, ప్రజల కోసం, ఆయన పదవి కోసం కాకుండా ప్రజల కోసం. ఎందుకంటే పదవులు తుచ్చం అన్నారు ఆయన. అవును, తుచ్చం అన్నారు పదవులు. అవును. దయచేసి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఇంకొక ఆయన ఉంటారు. నేను చెప్పక్కర్లేదు, పదవులు ఇస్తారంటే ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకో తెలుసండి, దో ఐ డిఫర్ విత్ దెమ్. పదవులు ఇస్తానంటే వద్దని ఎవరు కనుక్కోమని, పదవులు తుచ్చం అనేది ఎవరు కావాలనుకో ఆయన అడిగితే తెలుస్తుంది. రెండోది, పోలవరం మీద మీరు వెళ్ళి మాట్లాడిన ప్రజలకు తెలియని మాట ఒకటి చెప్తాను, మీ వీడియో ఉంది నా దగ్గర. పోలవరం ప్రాజెక్ట్కి రిహాబిలేషన్ సెకండ్ స్టేజ్కి ఇవ్వాలి. వాళ్ళ కొండ ఇక్కడ దాకా ఉందండి, ఇక్కడ కింద ఉన్న హ్యామ్లెట్స్కి రోడ్లు ఉంటాయి, పైకి ఎక్కుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేశారు, కింద ఉన్న దాని వరకు 135 అడుగులకు రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ పెట్టి పైకి వదిలేశారు. పైకి ఎలా వెళ్ళాలి జనాలు? గాల్లో ఎక్కుతుని వెళ్ళాలా, హెలికాప్టర్లు దిగాలా, పడవలు వెళ్ళాలా? అంత దారుణమైన పరిస్థితులు ఉంటే ఇవాళ ఆ రిహాబిలేషన్ చేసి పూర్తి స్థాయిలో చేయాల్సి, నేను నిర్మలా సీతారామన్ గారితో 1-20 నిమిషాలు టైం ఇచ్చాను నాకు. నేను విషయం గారు, ఎంపీ గారు అందరూ కలిసి వెళ్ళాం. ముప్ప నాగేశ్వర గారు వచ్చారు, పోలవరం నిర్వాసితుల సంఘం పక్కన డాక్టర్ చందా సంతోష్ గారు వచ్చారు, అందరూ ఉన్నాం మేము. టైం పార్లమెంట్, థ్యాంక్స్ టు హెర్, పార్లమెంట్ సమావేశం జరుగుతున్నప్పుడు కూడా మాకు టైం ఇచ్చారు, చాలాసేపు వివరణగా మాట్లాడాం. కానీ డబ్బులు ఇవ్వమన్నట్టు మాట్లాడితే బయటకు వచ్చి గట్టిగా మాట్లాడాను. నేను అడుగుతూ ఉన్నాను, మీరు మీటింగ్లో మాట్లాడతా ఆ 135 అడుగులు దానికి మనం పాపం మోడీ గారితో మాట్లాడతాను, ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వాలి. కానీ మనం ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి సెస్ వసూలు చేసి, అంటే వీళ్ళు పొల్లుడు కొట్టనమాట, సెస్ వసూలు చేసి ఏళ్ళ దిక్తి మీద వేద్దాం ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం వరకు. ఆ విషయాన్ని మోడీ గారు చెప్తే ఒప్పుకుంటారని అంటే మేము మోడీ గారు మనం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొల్లుడు కట్టాలా పోలవరం సెకండ్ స్టే, అదే రిహాబిలేషన్ అంతా కేంద్రం మన హక్కుగా ఇవ్వాలి కదండి. 40,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు ప్రజలు పొల్లోడు కొడతారా? కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల మీరు? ప్రజలను నాశనం చేస్తారని చూస్తున్నారా? నిన్న విచిత్రంగా ఉంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడారు? ఈ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? ఈ మన కళ్యాణ్ బాబు గారు ఏం మాట్లాడారు? పదవిలో రాకముందు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఏది తీసుకున్నా మంచి నిర్ణయం తీసుకుంటారా? ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, వీళ్ళ ప్రొడక్టివిటీ గురించి జీతాలు ఇవ్వండి. నేను మాట్లాడుతున్నాను, కేంద్ర రంగంలో ఉన్న సేల్ ఇవాళ స్టాఫ్ ఎంతమంది అన్నా తీయండి, స్టీల్ అథారిటీ తీయండి, ఇంకో ఫ్యాక్టరీ తీయండి, దానికంటే పర్ క్యాపిటల్ ఉత్పత్తి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి ఎక్కువ కార్మికులు చేస్తున్నారు. ఎందుకు గమనించరు మీరు? ఇవాళ మేము అడిగినా వాళ్ళు అడిగినా మేము అడిగింది 3 ఇష్యూలు.
ఒక క్యాప్టివ్ మైన్స్ అని వద్దంటున్నారు. వీళ్ళ ఫ్యాన్స్ కూడా బయలుదేరు. తప్పేంటి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకపోతే అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఎవరు గొయ్యి ఎవరు తవ్వుతున్నారో, ఏ ప్రాంతానికి తవ్వుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. విశాఖ స్టీల్ ప్లాంట్ బతకాలంటే ఖచ్చితంగా క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి అని చెప్తే, ఆ అదానీ గారికి ఫ్యాక్టరీ లేకుండా క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి. క్యాప్టివ్ మైన్స్ అనకూడదు, మైన్స్ ఉన్నాయి. లేదా వాళ్ళు ఎవరికో జైలుకో, మారోడి గారికో, గుజరాతీ గారికో కేటాయిస్తే మన స్టీల్ ఒక ఫోన్ కాల్లో ఉంటారు కదా, మై వెరీ క్లోజ్ టు ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు కదా, నాకు చిటికేస్తే ఆవిడ పలుకుతారన్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ ఎంపీల మీద ఆధారపడి ఉన్నారని కదా. సిగ్గు లేదా ఎంపీలు కారణం రాసుకోమని మాట్లాడి, నేను కదా ఆయనే కదండి ఎంపీలు రాసుకోమన్నారు కదా, సిగ్గు వస్తున్నారు. ఆ ఢిల్లీ వస్తాను, మేము వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నాం. ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేశారు, నానే ఇబ్బంది పెట్టారు, ఆయన రాలేదు, వేరే సంగతి. ఇవాళ అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ అండి, స్టీల్ ప్లాంట్కి మేము అడిగింది 3. ఒకటి క్యాప్టివ్ మైన్స్, రెండోది వడ్డీ అడ్డంగా వేసి దొబ్బిన వడ్డీ ఉంది చూసారా. ఇప్పుడు మీరు అంటున్నారు కదా 11,000 కోట్లు ఇచ్చారు, 10,000 కోట్లు ఇచ్చారు. ఈ జేబులో పెట్టి, ఈ జేబులో 14.9% వడ్డీ వేసి మేజర్ ఈ జేబులో పెట్టుకుని కేంద్రం పట్టుకుపోయింది. అవును, ప్రజలకు తెలవట్లేదు, చేసామంటున్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, 14.9 వరకు వడ్డీ వేశారు, 8 వరకు. ఆ అదానీ గారికి ఇప్పుడు వేసేది 8%. విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు వేసిన వడ్డీని మాఫీ చేస్తే ప్లాంట్ ఇవాళ లాభంలో కనపడుతుంది. మూడవది దాన్ని 7.3 మిలియన్స్కి 20 మిలియన్ టన్స్కి పెంచండి, కెపాసిటీ పెంచి. మీకు చేత కాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పండి, ఎల్ఎన్టీతో సలహాతో. అంటే తీసేస్తున్నారు, కొత్త 6,000 మందిని తీసేస్తే మాట్లాడలేని సన్నాసి నాయకులు ఉన్నారండి. 5 అపోజిషన్ నాయకులు కూడా. ఎందుకని మాట వీళ్ళందరికీ భయం. వీళ్ళందరూ అదానీ గారి చేతిలో శిష్యులా బానిసలా నాకు తెలియదండి. అక్కడ అమెరికా వాడు కేసు పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ప్రేమ ఉన్నట్టే దాంట్లో కనపడతా ఉన్నట్టు కేసు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆపేస్తుంది, దేశాన్ని తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెట్టినట్టు పరిస్థితి అంటున్నారు. ఇక్కడ రాష్ట్రంలోనేమో ఈ అదానీ లేకపోతే ఇంకో ఎవరంటే సిడిసిఐ అంటే కంపెనీలో లక్షల కోట్ల నష్టం, రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారని స్వయాన గౌరవనీయులు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న కేశవ్ గారు ఇంతకుముందు ఆరోపించి కోర్టులో కూడా వేశారు. నేను అడుగుతా ఉన్నాను, మరి ఇప్పుడు అదానీ గారికి అందరూ శిష్యులు అయిపోయారా? ఆ 3 లక్షల కోట్లు దోసుకుని వదిలేశారా రాష్ట్ర ప్రజల మీద? కడుపు రగులుకు పోదండి. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏ రాజకీయ నాయకుడు కూడా స్పైన్ లేదు. అలా అనొద్దులేండి. లేదు, ఎక్కడుందండి? పక్షాలకు ఉన్నా సరే ప్రజలేమో ఇవ్వట్లేదు. వామపక్షాలకు ప్రజలు ఇవ్వట్లేదు కదా. లేదండి, మన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు ఆవిడ అన్నగారు ఆస్తుల మీద పోరాటం చేయడానికి వచ్చారు, ఉద్యమాన్ని పక్కదారి పట్టించారు. ఆవిడ చూశారు కదా, కాంగ్రెస్ ఆంధ్రరత్న బాలు కూర్చొని అన్నగారు ఆస్తి మీద మాట్లాడుతున్నారు. ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి ఇచ్చేస్తే రాష్ట్రానికి పట్టింది, మళ్ళీ ఆవిడ వెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానని చెప్పారు. అందుకని పాలేరులో పోటీ చేస్తానని చెప్పారు. ఆవిడ మళ్ళీ వెళ్ళిపోతారు. ఈ పక్క రాష్ట్రంతో నాకు సంబంధం లేదని ఘంటాపదంగా గర్జించిన ఆవిడ ఏది ఆంధ్రప్రదేశ్లో జనం చచ్చిపోతుంటే, హోదా విభజనని మాట్లాడుతుంటే, మేము పోరాడుతుంటే ఆ పక్క రాష్ట్రంతో నాకేంటి సంబంధం అన్న ఆవిడ మరి వచ్చి అన్నగారు ఆస్తుల మీద విరోచితమైన పోరాటం చేస్తున్నారు. సైడ్గా అప్పుడప్పుడు రాష్ట్ర సమస్యల మీద మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు ఫర్ కమింగ్ టు ప్రశ్న. చూశారు కదా, చలసాని శ్రీనివాస్ గారు ఆల్మోస్ట్ చాలా టాపిక్స్ వరకు కవర్ చేశారు. అది రాజధాని కావచ్చు, లేదా ఇప్పుడు మనకి రావాల్సిన 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి ఇంకా రాని, అంటే ఒక దశాబ్దం, ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు దాటినా సరే ఇప్పటికీ కూడా రాని హామీల గురించి, అది బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ కావచ్చు, పెట్రోలియం యూనివర్సిటీ కావచ్చు, గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, వెనకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్, రాయలసీమలో వెనకబడిన జిల్లాలకు సంబంధించిన ప్యాకేజీలు కావచ్చు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసామంటే 100 ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టండి, అట్లీస్ట్ రావలసిన నిధులని తీసుకురాలేకపోగా వేరే రాష్ట్రాలకు ఇస్తున్నప్పుడు, అప్పనంగా కట్టబెడుతున్నప్పుడు అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్న రాష్ట్రానికి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు మీరు అని ప్రతి ఒక్కరిని ఆయన ప్రశ్నిస్తున్నారు. బట్ ఈ పాడ్కాస్ట్లో నాకు అర్థమైన విషయం, చలసాని శ్రీనివాస్ గారితో మనం ఇంకొన్ని ఎపిసోడ్స్ టాపిక్ వైజ్ మాట్లాడాల్సింది ఉంది. అది ప్రత్యేక హోదా మీద కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద కావచ్చు, అమరావతి రాజధాని మీద కావచ్చు, ల్యాండ్ పూలింగ్ మీద కావచ్చు, ఇట్లా రకరకాల విషయాల మీద చలసాని శ్రీనివాస్ గారితో మనం గలంలో ఒక ఎపిసోడ్ ఆర్ ఎల్స్ ఒక సిరీస్ చేయడానికి ట్రై చేద్దాం. షార్టర్ సిరీస్ విత్ చిన్న చిన్న ఎపిసోడ్స్తో ఒక్కొక్క దాని మీద ఆయన వివరణ తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇఫ్ యూ యాక్సెప్ట్స్ we will definitely go on. All right, thank you so much for watching Prashna. That's all for today. This is Ravan signing off.